ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరొక వారం దేవుని యొక్క వాక్యం ద్వారా కలుసుకోవటానికి దేవుడిచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తా ఉన్నాను. మొట్టమొదటిగా కొన్ని నిమిషాలు ఈ టెక్నికల్ ప్రాబ్లం వల్ల లేట్ అనేందుకు దయచేసి ఐ అపాలజైజ్ ఫర్ దట్ బికాస్ ఆఫ్ సమ్ unforeseen thing. I hope and trust God will bless this time for us and speak to all of us very personally. Thank you for the brothers who led us into worship and also prepared our hearts to receive the word. ఈవేళ మన అంశం ఆల్రెడీ మన అందరికీ తెలుసు, లైఫ్ అండర్ కన్స్ట్రక్షన్. లైఫ్ అండర్ కన్స్ట్రక్షన్, నిర్మాణంలో ఉన్న లేదా నిర్మించబడుతూ ఉన్న లేదా కట్టబడుతూ ఉన్న జీవితం. నిర్మాణంలో ఉన్న జీవితం, నిర్మించబడుతూ ఉన్న జీవితం లేదా కట్టబడుతూ ఉన్న జీవితం. జీవితం అనేది కట్టబడుతూ ఉన్నటువంటి ఒక నిర్మాణం. మనము జీవించినంత కాలం కూడా మన జీవితాన్ని కట్టుకుంటానే ఉంటాం. దేవుని వాక్యంలో మరి లైఫ్ని ఒక కట్టడంతో పోల్చబడింది. ఈ యొక్క మన జీవిత కాలం అంతా కూడా ఈ నిర్మాణము కొనసాగుతూనే ఉంటుంది. మన జీవితాంతమందు మన యొక్క కట్టడం పూర్తయినప్పుడు, మన జీవిత యాత్ర ముగిసినప్పుడు పరలోకంలో దేవుడు మన కోసం సిద్ధపరిచినటువంటి స్థలానికి మనము వెళ్ళేంత వరకు కూడా దిస్ ఈజ్ ఎ లైఫ్ లాంగ్ ప్రాసెస్. మీకు ఒక చిన్న ఇది చూపించి మిమ్మల్ని కొంచెం ఆలోచింపజేయాలని ఆశపడతా ఉన్నాను. ఇది చూస్తూ ఉంటే ఎవరికైనా ఏమైనా గుర్తొస్తుందా? కెన్ ఎనీవన్ రికగ్నైజ్ వాట్ దిస్ ఈజ్? ఒక అర నిమిషం టైం తీసుకున్నా పర్లేదు. రూత్ గ్రామ్స్ టూమ్ అమ్మ. వా వండర్ఫుల్. రవీంద్ర అన్న చెప్పింది ఎవరు చెప్పారు? బ్రదర్ సుధాకర్ గారు. వా వండర్ఫుల్ అండి. నేను దాన్ని పైదాన్ని బ్లాక్ చేసి పెట్టాను, మీరు వెంటనే దాన్ని పట్టేశారు. దట్స్ వండర్ఫుల్. సో దాని మీద ఉన్న రైటింగ్ కనుక చదివితే, ఎండ్ ఆఫ్ కన్స్ట్రక్షన్, థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్. ఎండ్ ఆఫ్ కన్స్ట్రక్షన్, థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్. ఈవేళ లైఫ్ అండర్ కన్స్ట్రక్షన్ అనే అంశం తీసుకొని మనము వాక్యాన్ని ధ్యానించడానికి నాకు ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఈ యొక్క టూమ్ మీద ఉన్నటువంటి రైటింగ్ని చూసిన తర్వాత వచ్చింది. లాస్ట్ నవంబర్లో, అంటే నేను యూఈసిఎఫ్లో విమెన్ మీటింగ్లో కూడా మాట్లాడాను కదా, ఆ టైంలో మేము అమెరికాలో ఉన్నప్పుడు మై డిజైర్ వాజ్ టు విజిట్ బిల్లీ గ్రాహం లైబ్రరీ అండ్ ఆల్సో టు సీ హిస్ టూమ్. ఆయన టూమ్ని చూడాలని, బిల్లీ గ్రాహం లైబ్రరీని చూడాలని చాలా ఆశపడ్డాను, చాలా ప్రయత్నం కూడా చేశాను. అలాగే మా నెవ్యూ మమ్మల్ని డ్రైవ్ చేసి అక్కడ వరకు తీసుకొని వెళ్ళారు. దట్ వాజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ టైమ్స్ ఇన్ అవర్ ట్రిప్ టు అమెరికా అని చెప్పేసి అనుకోవచ్చు. బిల్లీ గ్రాహం గారి సమాధి చూశాను. చూసిన తర్వాత ద ప్రీచర్ ఆఫ్ గాస్పుల్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ అదంతా చూసిన తర్వాత ప్రక్కనే రూత్ గ్రాహం గారిది చూసిన తర్వాత నాకు అర్థం కాలేదు. అది ఎండ్ ఆఫ్ కన్స్ట్రక్షన్, థ్యాంక్ యూ ఫర్ ద పేషెన్స్ అని ఉంది. ఇక్కడ కన్స్ట్రక్షన్ ఏమి లేదు కదా, ఎప్పుడూ అయిపోయింది కదా, ఇదేంటి అని చెప్పేసి నేను అర్థం కాకుండా అటు ఇటు కొంచెం అయోమయంగా చూస్తూ ఉన్నాను అనమాట. అక్కడికి దగ్గరలో ఒక చిన్న రైటింగ్ పెట్టుంది అనమాట. ఇప్పుడు మేము ఇక్కడ కూర్చున్నటువంటి ఆ ప్లేస్కి ప్రక్కన, ఆ ప్లేస్కి కొంచెం ప్రక్కన ఒక చిన్న రైటింగ్ పెట్టుంది అనమాట. ఏంటి అదని చెప్పేసి వెళ్ళి కేర్ఫుల్గా చూసినప్పుడు, ఈ యొక్క టూంబ్ స్టోన్ మీద ఈ మాటలు రాయటానికి బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది అక్కడ పెట్టుందన్నమాట. రూత్ గ్రాహం గారు తన లైఫ్లో ఒక ప్లేస్లో చాలా హైవే మీద చాలా మలుపులు అవి ఇవి తిరిగి డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు అక్కడికి వచ్చేసరికల్లా ఎండ్ ఆఫ్ కన్స్ట్రక్షన్, థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్ అని చెప్పేసి పెట్టుందట. వెంటనే ఆవిడ చెప్పారంట, నా టూమ్ స్టోన్ మీద ఇదే మీరు పెట్టండి అని చెప్పేసి. అదే బిల్లీ గ్రాహం గారు తర్వాత వాళ్ళ డాటర్స్ కూడా అదే చెప్తారనమాట. ఎండ్ ఆఫ్ కన్స్ట్రక్షన్, థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్. ఎండ్ ఆఫ్ కన్స్ట్రక్షన్, థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్. నేను బిల్లీ గ్రాహం గారి సమాధి చూడాలని చాలా ఆశతో సంతోషంతో వెళ్ళాను. కానీ దేవుడు నేను అనుకున్న దానికంటే కూడా ఇంకా నాకు చాలా ఎక్కువ ఇచ్చారనమాట. ఆ టూమ్ మీద ఉన్నటువంటి ఆ రైటింగ్ నన్ను చాలా ఆలోచింపజేయటం మాత్రమే కాకుండా, ఈరోజు మనం చూడబోతున్నటువంటి శర్మన్కి సీడ్స్ దేవుడు అక్కడ నా హృదయంలో వేశారు. నిజమే, జీవితం ఒక కన్స్ట్రక్షన్, జీవితం ఒక నిర్మాణం, జీవితం ఒక కట్టడం. జీవితాంతం మనం కడుతూనే ఉంటాం. కట్టడం పూర్తయిన తర్వాత దేవుడు మనల్ని
పరలోకంలో మన కోసం సిద్ధపరిచినటువంటి స్థలానికి ఆహ్వానిస్తారు. కానీ ఈ భూమి మీద జీవించినంత కాలం కడుతూనే ఉండాలి, కడుతూనే వెళ్ళాలి. ఈ ప్రాసెస్లో చాలా పేషెన్స్ నాకు అవసరం. నన్ను ఎవరైతే భరించాలో వారికి కూడా నా విషయంలో పేషెన్స్ అవసరం. అన్నిటికంటే మరి ఎక్కువగా దేవుడు నా విషయంలో ఎంతో పేషెన్స్ కలిగి ఉన్నారు. నన్నుగా చేయటానికి, నన్నుగా మార్చటానికి, నన్ను దేవుని యొక్క ఒరిజినల్ ప్లాన్ పర్పస్ ఏదైతే ఉందో దానిలోనికి నన్ను మార్పు చేయటానికి, మార్పును అందించడానికి ఆయన ఎంతో పేషెన్స్గా నా విషయంలో పనిచేస్తున్నాడు. కాబట్టి నేను కూడా చాలా పేషెంట్గా ఉండాలి, నాతో పేషెంట్గా ఉండాలి, నా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళతో పేషెంట్గా ఉండాలి. నా లైఫ్లో వచ్చే డిలేస్ కానీ దేవుడు తీసుకొచ్చే ఏవైనా కూడా వాటన్నిటిని కూడా చాలా పేషెంట్గా నేను డీల్ చేయగలగాలి అన్నటువంటి విషయాన్ని మరలా జాగ్రత్తగా అది అర్థం చేసుకున్నాను. రూత్ గ్రాహం గారు చెప్పిన మాటల్లో చాలా సత్యం ఉంది. చాలా అంటే ఆ విధంగా టూమ్ స్టోన్ మీద ఇది రాయటం అనటంలో చాలా థియాలజీ ఉందని అనిపించింది అనమాట. ఎందుకంటే లైఫ్ అనేది ఒక కట్టడం, దానికి ఒక పునాది ఉంటుంది. ఆ పునాది తర్వాత చాలా పెద్ద పెద్ద స్తంభాలు వేస్తాము, పిల్లర్స్. ఆ పిల్లర్స్ తర్వాత సూపర్ స్ట్రక్చర్ అంటే కంప్లీట్ నిర్మాణం పూర్తవుతుంది. ఒక బిల్డింగ్ చూసినప్పుడు మనకి పునాది కనిపించదు, ఒక విధంగా పిల్లర్స్ కూడా కనిపించవు, కానీ అదంతా కూడా చక్కగా కన్స్ట్రక్షన్ అయిపోయి ఉంటుంది. కాబట్టి కానీ బిల్డింగ్ యొక్క స్ట్రెంగ్త్ కానీ, బిల్డింగ్ యొక్క సపోర్ట్ కానీ, బిల్డింగ్ యొక్క ఆ గ్లోరీ, మ్యాగ్నిఫిషన్స్ అవన్నీ కూడా దేని మీద ఆధారపడి ఉంటాయి అంటే ఎంత లోతుగా పునాది ఉంది, ఎంత బలంగా స్తంభాలు ఉన్నాయి అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. చాలా ఎత్తైనటువంటి స్కై స్క్రాపర్స్ అంటే బాగా టాల్ బిల్డింగ్స్ కనుక కట్టాలంటే బాగా లోతైనటువంటి పునాది ఉండాలి. ఎంత లోతైనటువంటి పునాది ఉంటే అంత ఉన్నతంగా మరి బిల్డింగ్ కట్టడానికి అవకాశం ఉంటుంది. లైఫ్ అనేది ఒక కన్స్ట్రక్షన్ అని చెప్పేసి మనం అనుకుంటున్నాం. కాబట్టి దానికి ఫౌండేషన్, పునాది అనేది ఉంది. పునాది తర్వాత మనం దాన్ని కట్టుకుంటూ ఉంటాము. పునాది మీద మన జీవితాన్ని మనం కట్టుకుంటూ ఉంటాము. ఆ తర్వాత మన యొక్క జీవితాన్ని మనం పూర్తి చేస్తూ ఉంటాము. ఈ మధ్యకాలంలో చాలా గొప్ప గొప్ప దైవజనులు, రవి జకర్యాస్ గారిది నిన్న మీరంతా చూసుంటారు అనుకుంటాను. మరి తన మెమోరియల్ సర్వీస్ లైవ్ ఇచ్చారు కదా. నేను కూడా చివరి వరకు ఏ ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వకుండా ఎవ్రీథింగ్ అగైన్ అండ్ అగైన్ ఐ వాస్ వాచింగ్ అండ్ ట్రైయింగ్ టు రిఫ్లెక్ట్ అపాన్ హిస్ లైఫ్ అండ్ ఆల్సో హిస్ లెగసీ. అలాగే బిల్లీ గ్రాహం గారు, అలాగే భగత్ సింగ్ గారు, అలాగే రేనాల్డ్ బాంకీ, అంటే ఇలాంటి గొప్ప గొప్ప దైవజనులంతా వారు జీవించి చక్కగా వాళ్ళ జీవితాలను ముగించుకొని వాళ్ళ యాత్ర సంపూర్తి చేసుకొని వెళుతూ ఉంటే నాకు కూడా మంచిగా జీవించాలి, చక్కగా జీవించాలి, దేవునికి ఇష్టంగా జీవించాలి, నా యొక్క చివరి క్షణం వరకు కూడా నమ్మకంగా జీవించాలి, దేవుడు నా కోసం సిద్ధపరిచినటువంటి పనిని నేను యథార్థంగా నమ్మకంగా జరిగించాలి అన్నటువంటి ఆశ, కోరిక, పట్టుదల రోజు రోజు కూడా నాలో కూడా చాలా ఎక్కువ అవుతా ఉంది. ఎందుకంటే ఐ మస్ట్ లివ్ మై లైఫ్ విత్ లవ్, విత్ ప్యాషన్, విత్ హ్యూమిలిటీ, విత్ స్ట్రెంగ్త్ అండ్ ఆల్సో విత్ ద గ్రేస్ ఆఫ్ ద లార్డ్ అండ్ విత్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద లార్డ్. అండ్ ఆల్సో దేవుడు నాకు ఇచ్చినటువంటి జీవితాన్ని చక్కగా జీవించడమే కాకుండా ఎలా నా జీవితాన్ని జీవిస్తున్నాను, ఎలా కట్టుకుంటున్నాను అనేది ఎప్పటికప్పుడు నేను పరిశీలన చేసుకోవాలి అన్నటువంటి ఒక గొప్ప గ్రహింపు, ఒక గొప్ప పట్టుదల నాకు కూడా రోజు రోజుకు అధికమవుతా ఉంది. సో పునాది, అదేవిధంగా కట్టుకోవటం, తర్వాత దాన్ని పూర్తి చేయటం. కట్టడం అనేది ఈజీ థింగ్ ఏం కాదు, చాలా మెస్సీ థింగ్. నేను చాలాసార్లు జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూర్ఖురాలు తన చేతులతో తన ఇంటిని ఊడబెరుకును అనే అది చదివేటప్పుడు నేను అనేదాన్ని, జ్ఞానవంతురాలంటే ఎప్పుడు అన్ని పర్ఫెక్ట్గా ఆర్డర్లో ఉండి చాలా చక్కగా స్పిక్ అండ్ స్పాన్ అట్లా ఉంటే అది మంచి ఇల్లు అని అనుకునేదాన్ని. కానీ తర్వాత బాగా చదివిన తర్వాత అర్థమైంది ఏంటంటే కన్స్ట్రక్షన్లో ఉంది అంటే తప్పనిసరిగా మెస్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మనం చూసేటప్పుడు దేర్ ఈస్ లాట్ ఆఫ్ మెస్, అంటే స్టోన్స్ కానీ, తర్వాత సిమెంట్ కానీ, తర్వాత ఇటుకలు కానీ, ఆ తర్వాత ఉన్నాయన్నీ కూడా చాలాసార్లు లైఫ్లో జరిగినటువంటి కొన్ని సంభవాలు కానీ, లైఫ్లో మనం అండర్పోతున్నటువంటి పరిస్థితులు కానీ చూసినప్పుడు మనం ఏమనుకుంటామంటే అయ్యో పర్ఫెక్ట్గా లేదు కదా నా లైఫ్లో ఉండాల్సిన ఉండలేదు కదా అని ఫీల్ అవుతాం. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కన్స్ట్రక్షన్ ప్రాసెస్లో ఉన్నాం. కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నప్పుడు తప్పనిసరిగా కొంత మెస్ ఉంటుంది. దానిని అర్థం చేసుకొని మరి ఇతరుల ద్వారా మన జీవితంలోకి వచ్చేది కానీ, మన జీవితంలో ఉండేది కానీ, దేవుడు మన జీవితంలో కొన్ని నాట్ సో గుడ్, నాట్ సో పర్ఫెక్ట్, నాట్ సో బ్యూటిఫుల్,
సిట్యుయేషన్స్ అలౌ చేసినప్పుడు కానీ వాటిని ఎలా మరి ప్రాసెస్ చేయాలి, వాటిని ఎలా అర్థం చేసుకోవాలి, వాటిలో నుంచి జీవితాన్ని ఎలా జీవించాలి, ఈ విషయాలన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి. అందుకోసమని జీవితాన్ని జీవించడానికి చాలా పేషెన్స్ కావాలి, ఓర్పు కావాలి, సహనం కావాలి. దేవునితోనూ మనము పేషెంట్గా ఉండటం నేర్చుకోవాలి. మరి ముఖ్యంగా ఈ తరం చాలా ఇన్స్టంటేనియస్ తరం, అంటే ఒక క్లిక్తో మరి గూగుల్లో చేసిన తర్వాత ఎవ్రీథింగ్ ఈజ్ వన్ క్లిక్ అవే. With one click you can order your food, with one click you can order your tickets, order your journey, with one click groceries, what not everything. సో విత్ వన్ క్లిక్ మనం ఉన్నటువంటి గూగుల్ జనరేషన్లో పేషెన్స్ అనేది ఒక రేర్ వర్చ్యూ అవుతుంది, రేర్ కమోడిటీ లాగా అన్నమాట మార్కెట్లో. కాబట్టి బీయింగ్ పేషెంట్ విత్ గాడ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. శ్రమ, ఓర్పు, పరీక్ష నిరీక్షను కలుగు చేయననేది శ్రమలు ఎందుకు సంతోషింతుము అని చెప్పేసి పౌలు గారు అంటారు. అలాగే మనతో కూడా మనం పేషెంట్గా ఉండాలి. చాలాసార్లు ఇతరులతో చాలా పేషెంట్గా ఉంటాము, మన విషయం వచ్చేసరికి మనం చాలా బాధ కలుగుతూ ఉంటారు కొన్నిసార్లు. ఏంటి అసలు ఎన్ని సంవత్సరాలు అయిపోయినా కూడా లైఫ్ ఇలా ఉంది ఏంటి, ఎందుకు నేను ఎదగలేకపోతున్నాను, లేకపోతే ఎందుకు ఇలా జరుగుతూ ఉంది. సమ్ పీపుల్ ఆర్ వెరీ పేషెంట్ విత్ అదర్స్ బట్ దే ఆర్ నాట్ వెరీ గ్రేషియస్ టువర్డ్స్ దెమ్సెల్వ్స్. నేను కూడా కొంచెం అలాంటి టైప్ అనమాట. ఏదన్నా ఒకటి కొంచెం ఇదైందంటే చాలా డిస్టర్బ్ అయిపోవటము, వై దిస్ వై దట్ అన్నట్లుగా అయిపోవటం అట్లా జరుగుతుంది. నౌ ఐఎమ్ ఆల్సో లెర్నింగ్ టు బి పేషెంట్ విత్ మై సెల్ఫ్ అండ్ ఆల్సో బీయింగ్ పేషెంట్ విత్ అదర్స్. ఒక మాట గుర్తొస్తా ఉంది, ఎందుకంటే దేవుడు మన ఎడల ఎంతో పేషెన్స్ కలిగి ఉన్నారు కాబట్టి మనం కూడా ఇతరుల ఏళ్ళ పేషెంట్గా ఉండటం నేర్చుకోవాలి, మన ఏళ్ళ మనం కూడా పేషెంట్గా ఉండటం నేర్చుకోవాలి. ఇది సండే స్కూల్లో నేను నేర్చుకున్నటువంటి పాట. బహుశా మీరు నాకంటే చాలా మంది చిన్నవాళ్ళు కాబట్టి మరి సండే స్కూల్లో మీరు ఇది నేర్చుకున్నారో లేదో తెలియదు. దిస్ ఈజ్ ఎ గుడ్ ఓల్డ్ సండే స్కూల్ సాంగ్. ఏంటంటే ఆ సాంగ్, హీ ఈజ్ స్టిల్ వర్కింగ్ ఆన్ మీ టు మేక్ మీ వాట్ ఐ నీడ్ టు బి. It took him just a week to make the moon and stars, the sun and the year, and the Jupiter and Mars. How loving and patient he must be, because he is still working on me. దేవుడు నాతో చాలా పేషెంట్గా నా మీద ఆయన పనిచేస్తూ ఉన్నాడు. ఒక్క వారంలో చంద్రుణ్ణి, నక్షత్రాలని, సూర్యుణ్ణి, భూమిని అన్నిటినీ తయారు చేసినటువంటి దేవుడు నన్ను మరలా తన రూపంలోనికి మార్చడానికి మాత్రం సంవత్సరాలు, నెలలు, వారాలు, దినాలు, వారాలు, నెలలు, సంవత్సరాలు నా జీవితం మీద ఆయన పనిచేస్తున్నాడు అని. There really ought to be a sign upon my heart. Don't judge him yet. There is an unfinished part, but I'll be better, just according to his plan. Well, మనందరి జీవితాల్లో అసంపూర్తిగా ఉన్నటువంటివి చాలా ఉన్నాయి, చాలా ఏరియాస్ ఉన్నాయి, నేర్చుకోవాల్సినవి, సరి చేసుకోవాల్సినవి, మరి ఎదగవలసినవి. బట్ వీఆర్ నాట్ కంప్లీట్లీ అంటే ఫినిష్డ్ యెట్. దేవుడు మన జీవితాల మీద పనిచేస్తున్నాడు. ఐ విల్ బి బెటర్ జస్ట్ అకార్డింగ్ టు హిస్ ప్లాన్. సో మనందరం ఆలోచించవలసింది ఏంటంటే, ఎస్ వీఆర్ నాట్ ద ఫినిష్డ్ యెట్. అయితే మనం నిన్న ఉన్నట్లుగా ఈ రోజు లేము, ఈ రోజు ఉన్నట్లుగా రేపు కూడా ఉండము, రేపు ఉన్నట్లుగా ఎల్లుండి కూడా ఉండము. దినదినము కొంచెం అయినా కూడా అంటే మార్పు నెమ్మదిగా వస్తూ ఉన్నప్పటికీ కూడా మనము నెమ్మదిగా మారతాము, మార్పు చెంది దేవుని యొక్క పోలికలోనికి మార్చబడతాము. ఎందుకంటే అద్భుతమైనటువంటి శిల్పి, అద్భుతమైనటువంటి మాస్టర్ అంటే స్కల్ప్చర్ అయినటువంటి ఆయన చేతుల్లో, ఆర్డర్ అయినటువంటి ఆయన చేతుల్లో మనం ఉన్నాం కాబట్టి. సో అవర్ లైఫ్ ఈజ్ అండర్ కన్స్ట్రక్షన్ అండ్ వీఆర్ గోయింగ్ టు లుక్ ఎట్ వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ అవర్ లైఫ్. సో ఏదైనా ఒక కట్టడం మనం సాధారణంగా నిర్మించాలి అంటే ఎలా ప్రారంభమవుతుంది, ఎక్కడ ప్రారంభమవుతుందంటే మొట్టమొదటిగా బాగా లోతుగా తవ్వి పునాది వేయడంతో ప్రారంభమవుతుంది. పునాది బాగా వేసిన తర్వాత మనం పిల్లర్స్ వేస్తాము, స్తంభాలు అంటాము వాటిని. ఆ తర్వాత ఇక సూపర్ స్ట్రక్చర్ స్టార్ట్ అవుతాము. పునాది, పిల్లర్స్, పైన నిర్మాణం, ఫౌండేషన్, పిల్లర్స్ అండ్ సూపర్ స్ట్రక్చర్. కొరింథీ సంఘానికి పౌలు గారు ఒక లెటర్ రాస్తూ, నేర్పరి అయినటువంటి శిల్పకారి అయినటువంటి దేవుని యొక్క పునాది, ఆ పునాది మీద కట్టబడుతూ ఉన్నటువంటి కొరింథీ సంఘము, ఆ కొరింథీలో ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి విశ్వాసుల యొక్క జీవితాలు, వీటిని చాలా గ్రాఫిక్ గా ఒక అద్భుతమైనటువంటి కంపారిజన్స్ ఇచ్చి
లెటర్ రాస్తాడు. దానిలో ఉన్నటువంటి కొన్ని విషయాలు మనం చూడబోతా ఉన్నాం. కొరింథు అంటే గ్రీకు జ్ఞానానికి మరి తార్కికానికి, తర్వాత ఒరేటరీ స్కిల్స్కి, అక్కడ వాళ్ళు అగోరాలో చాలా పెద్ద పెద్ద మీటింగ్స్, చాలా పెద్ద డిబేట్స్ ఇవి జరుగుతూ ఉండేవి. వాటికి చాలా ఫేమస్ కాబట్టి కొరింథీయులకి వాళ్ళ యొక్క జ్ఞానము, వాళ్ళకు ఉన్నటువంటి ఆ స్కిల్స్, వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని పౌలు గారు రాసే పత్రిక కూడా చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఎవరికి ఎట్లా రాయాలో, ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎవరికి ఎట్లా చెప్పాలో ఆ విధంగా పౌలు గారు చెప్పడం మనం చూస్తాము. దయచేసి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మనం చదువుదాము. 3వ అధ్యాయం చదవడానికంటే ముందు కొంచెం బ్యాక్గ్రౌండ్ ఇచ్చిన తర్వాత ఆ చాప్టర్ లో కొన్ని వచనాలు చదువుతాము. మరి ఎవ్రీ వీక్ మనకి చదివే ఆంటీ సిస్టర్ ఉన్నారు, వారు రెడీగా ఉండి చదువుతారని ఎదురు చూస్తూ ఉన్నాను. సో కొరింథీ గురించి మనం చూడాలంటే జాగ్రఫికల్ గా కానీ, ఆ తర్వాత కమర్షియల్ గా కానీ, కల్చరల్ గా కానీ, పొలిటికల్ గా కానీ, రిలీజియస్ గా కానీ చాలా స్ట్రాటజిక్ పాయింట్. నేను అనుకుంటున్నాను న్యూయార్క్ ఎట్లా ఉంటుందో ఆ విధంగా, న్యూయార్క్, న్యూజెర్సీ, క్వీన్ అనుకోండి, ఎలా ఉంటుందో అలాంటి పట్టణం ఏమో కొరింథీ అనుకుంటున్నాను. ఎందుకంటే దట్ వాజ్ ద కమర్షియల్ సెంటర్, యుఎస్ యొక్క క్యాపిటల్ సెంటర్ మరి న్యూయార్క్ కదా. తర్వాత కల్చరల్ గా, పొలిటికల్ గా, రిలీజియస్ గా, జాగ్రాఫికల్ గా కూడా అది అంటే ఆ ఇస్తమస్ ప్రక్కన ఉండటం వల్ల, సీ ప్రక్కన ఉండటం వల్ల చాలా వర్తకము, వ్యాపారము అక్కడ జరగటం ఉండేదన్నమాట. తర్వాత మరి గ్రీక్ ఫిలాసఫర్స్ అయినటువంటి సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్, తర్వాత వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి అగోరాస్, అంటే గ్రీక్ లో అగోరాస్ అంటే వాళ్ళు లెక్చర్స్ ఇచ్చే ఇవన్నమాట. గ్రీక్ కల్చర్ లో అది ఒక ఇది. సో ఆ విధమైనటువంటి ప్యాట్రన్ అంటే గ్రీకు కల్చర్ లో ఉన్నటువంటి అగోరాస్ అంటే మార్కెట్ ప్లేస్ లో డిస్కషన్స్, డిబేట్స్ ఇలాంటివన్నీ జరగటము అవి కొరింథీలో చాలా కామన్ అన్నమాట. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి అగోరా కావచ్చు, అక్కడ ఉన్నటువంటి గ్రీక్ ఫిలాసఫర్స్ కావచ్చు, తర్వాత రోమన్ నొబిలిటీస్ అంటే రోమా పొలిటికల్ ఫిగర్స్ కావచ్చు, తర్వాత అక్కడ ఉన్నటువంటి టెంపుల్ అంటే డయానా టెంపుల్, అక్కడ ఉన్నటువంటి టెంపుల్ ప్రాస్టిట్యూట్స్, ఆ పక్కనే ఉన్నటువంటి మీట్ మార్కెట్, ఇవన్నీ కూడా ఒక్కొక్క డిఫరెంట్ ఇది అనమాట. అంటే ఎన్ని రకాలైనటువంటి అమాల్గమేషన్ ఆఫ్ డిఫరెంట్ కల్చర్స్ అని చెప్పేసి అనుకోవచ్చు. ఒకవైపు అయితేనేమో అగోరాలో చాలా డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి, ఇంకొక వైపు ఏమో రోమన్ నొబిలిటీస్ వాళ్ళ యొక్క పవర్ అండ్ పాంప్ ని ఎగ్జిబిట్ చేస్తూ ఉంటారు, ఇంకొక వైపు టెంపుల్ కి దగ్గరలో అక్కడ సీక్రెట్ ప్రాస్టిట్యూషన్ జరుగుతూ ఉంటుంది. ఇటువైపు మీట్ మార్కెట్కి వెళ్తే చాలా అది పబ్లిక్ ఇదిలో జరుగుతూ ఉండేది కాబట్టి అంటే చాలా అల్యూరింగ్ గా ఫుడ్ ఇలాంటివన్నీ ఉండేవి. దాంతోపాటు స్లేవ్స్ తర్వాత ఇలాంటివి కూడా చాలా కామన్ గానే ఉంటాయి. పౌలు తన 2వ మిషనరీ ప్రయాణంలో కొరింథులో అకులా ప్రిస్కిల్లాతో కలిసి సంఘాన్ని స్థాపించిన తర్వాత అక్కడ చర్చ్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఆ చర్చ్ కూడా చాలా వెరైటీ చర్చ్ అనమాట. ఎందుకంటే అక్కడ యూదులు ఉన్నారు, ప్రాసెలైట్స్ ఉన్నారు. ప్రాసెలైట్స్ అంటే యూద మతాన్ని స్వీకరించినటువంటి వాళ్ళు ఉన్నారు. లాస్ట్ వీక్ మనం చూసుకున్నట్లుగా కొర్నేలి గాడ్ ఫీరర్స్ ఉన్నారు, దేవునికి భయపడే వాళ్ళు ఉన్నారు, జెంటైల్స్ కూడా ఉన్నారు. ఇలాంటి కాస్మోపాలిటన్ సిటీ, కాస్మోపాలిటన్ కల్చర్, చాలా కల్చరల్ గాను, ఎకనామిక్ గాను అన్నిట్లోనూ చాలా వైరుధ్యం కలిగినటువంటి ఒక పట్టణం. అంటే ఒక విధంగా చెప్పాలంటే కమర్షియల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ అయినటువంటి రోమన్ ప్రావిన్స్ ఆఫ్ అకయాకి, రోమా ప్రాంతమైనటువంటి అకయకు అడ్మినిస్ట్రేటివ్ అండ్ కమర్షియల్ క్యాపిటల్ అయినటువంటి కొరింథులో పౌలు గారు ఈ యొక్క పరిచర్య ప్రారంభించి వారికి లేఖను రాస్తా ఉన్నారు. ఈ కొరింథీ చర్చ్ ప్రొఫైల్ గురించి కొంచెం స్టడీ చేశాను అన్నమాట. ఏమిటి కొరింథీ చర్చ్ ప్రొఫైల్ అని. అక్కడ లీడర్స్ చాలా పెద్ద పెద్ద లీడర్స్ ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు అక్కడ వర్క్ చేశారు. పౌలు గారు, పేతురు, అపోల్లో, ఆక్విల్లా, తర్వాత ప్రిసిల్లా, ఆ తర్వాత మెంబర్స్ కనుక చూస్తే క్రిస్పు, క్లోయే ఇంటి వాళ్ళు, తర్వాత వాళ్ళ యొక్క స్పిరిచువల్ గిఫ్ట్స్ కనుక చూస్తే అన్ని స్పిరిచువల్ గిఫ్ట్స్ ఆపరేట్ అవుతా ఉన్నాయి. కృపావరంలో మీకు ఏది కూడా లోపం లేదని చెప్పేసి పౌలు గారు అంటారు అన్నమాట. అయితే ఇన్ని ఉన్నప్పటికీ కూడా సమస్యలు ఏంటంటే చాలా సమస్యలు ఉన్నాయి. ఎన్ని సమస్యలు అంటే వాళ్ళ మధ్య డివిజన్స్, తర్వాత పునరుద్ధానాన్ని గురించి సరైన అవగాహన లేకపోవటం, ఇమ్మోరాలిటీ, తర్వాత ఆధ్యాత్మికమైనటువంటి వరాలను అబ్యూస్ చేయటం, దేవుని యొక్క వల్ల సరిగా అంటే రెస్పెక్ట్ లేకపోవటము, అక్కడ ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి సిస్టర్స్ మరి బ్రదర్స్ యొక్క అథారిటీ లేదా భార్యలు భర్తల యొక్క అథారిటీని అండర్మైన్ చేయటం, తర్వాత ప్రతి చిన్నదానికి ఆర్గ్యుమెంట్స్ అంటే మటన్ ఆఫర్ చేసింది ఐడల్స్ తినొచ్చ తినకూడదు, ఈ విధమైనటువంటి ఆర్గ్యుమెంట్స్, ఇంకా పౌలు యొక్క అథారిటీనే క్వశ్చన్ చేసే విధంగా అక్కడ జరిగినటువంటి కొన్ని విషయాలు.
తర్వాత వివాహం ఇలాంటి విషయాల మీద కూడా సరైనటువంటి క్లారిటీ లేకపోవడం. ఈ విషయాలన్నిటి గురించి అది అంటే కొరింథీ చర్చ్ యొక్క బ్యాక్గ్రౌండ్. ఈ బ్యాక్గ్రౌండ్ ఇదంతా కూడా చూస్తా ఉన్నప్పుడు నాకు ఒకటి అనిపించింది. మెక్డొనాల్డ్ గారు ఆయన బుక్ లో ఒక చిన్న కోట్ రాస్తారన్నమాట. అది నాకు చాలాసార్లు కోట్ చేస్తాను నేను, బట్ స్టిల్ ఐ వాంట్ టు కోట్ ఇట్ అగైన్. అంటే 21st సెంచరీలో ఉన్నటువంటి చర్చ్కి కానీ, ఒక పాస్టర్ గారికి కానీ, లేదా ఒక సగటు విశ్వాసికి కానీ ఇది వర్తిస్తుంది అని చెప్పేసి అనుకుంటా ఉన్నాను. ఇంగ్లీష్లో ఉన్న దాన్ని తెలుగులో కూడా నేను ట్రాన్స్లేట్ చేశాను, ఎందుకంటే ఈ వర్డ్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి. ఇది మన స్టడీకి చక్కని బ్యాక్గ్రౌండ్ ప్రిపేర్ చేస్తుంది కాబట్టి. మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ఎనర్జీని, ఆధ్యాత్మిక జీవితంలో ఉండవలసినటువంటి ప్యాషన్, ఉండవలసినటువంటి ఉత్సాహాన్ని, ఉండవలసినటువంటి బలాన్ని సైఫన్ అవుట్ చేసేవి, అంటే తీసేసేవి, నిర్వీర్యం చేసేవి ఏంటంటే ఈ 7 అని చెప్తారన్నమాట ఆయన. ఏమిటంటే అవి వర్డ్స్ వితౌట్ యాక్షన్, బిజినెస్ వితౌట్ పర్పస్, క్యాలెండర్స్ వితౌట్ సాబత్, రిలేషన్షిప్స్ వితౌట్ మ్యూచువల్ నరిష్మెంట్, pastoral personality without self-examination, natural giftedness without spiritual power, an enormous theology without adequate spiritual. వీటిని తెలుగులోకి నేను ట్రాన్స్లేట్ చేశాను. క్రియలు లేని మాటలు, ఉద్దేశం లేని హడావిడి, విరామము లేని ప్రణాళికలు, ఆధ్యాత్మిక పోషణ లేని అనుబంధాలు, స్వపరీక్ష లేని సేవకులు, ఆధ్యాత్మిక శక్తిని కోల్పోయిన స్వభావ సిద్ధ తలాంతం, అనుభవ జ్ఞానము లేని వేదాంతజ్ఞులు. ఎవరిని విడిచిపెట్టలేదండి ఇక్కడ. విశ్వాసులు మొదలుకొని, సేవకులు మొదలుకొని, థియాలజియన్స్ మొదలుకొని, తర్వాత మంచి గిఫ్టెడ్ స్పీకర్స్ మొదలుకొని, సామాన్యమైనటువంటి చర్చ్ మెంబర్స్ మొదలుకొని, కాపర్ల వరకు. క్రియలు లేని మాటలు, ఉద్దేశం లేని హడావుడి, విరామం లేని ప్రణాళికలు, ఆధ్యాత్మిక పోషణ లేని అనుబంధాలు చాలా ఉన్నాయి, కానీ మ్యూచువల్ నరిష్మెంట్ అనేది రిలేషన్షిప్స్ లో లోపిస్తుంది. స్వపరీక్ష లేని సేవకులు, అంటే చెప్పడానికే మేము ఉన్నాము, మాకు పరీక్ష అవసరం లేదనుకునే సేవకులు, ఆధ్యాత్మిక శక్తిని కోల్పోయిన స్వభావ సిద్ధ తలాంతులు. చాలా మంది స్వభావ సిద్ధమైనటువంటి తలాంతులను బట్టి మినిస్ట్రీ నడిపించేయొచ్చు అనుకుంటారు, కానీ దానికంటే ప్రాముఖ్యమైనది ఆధ్యాత్మికమైనటువంటి శక్తి అన్న విషయాన్ని మనం అప్పటికి మర్చిపోకూడదు. వేదాంత జ్ఞానం చాలా అవసరం, అది మంచిది, ఉండాలి, కానీ అనుభవ జ్ఞానం లేనటువంటి వేదాంత జ్ఞానం వల్ల ప్రజలను దేవుని యొక్క శిక్షణలోను, దేవుని యొక్క భయంలోను మనం పెంచలేము, వారిని అదేవిధంగా ట్రైన్ అప్ కూడా చేయలేము. అందుకని ఈ బ్యాక్గ్రౌండ్ అంతటిని దృష్టిలో పెట్టుకొని కొరింథీలో ఉన్నటువంటి పరిస్థితులను మరి చక్కగా అర్థం చేసుకున్నటువంటి పౌలు గారు, ఎందుకంటే కొరింథీ సంఘాన్ని స్థాపించింది ఆయనే. కొరింథీ సంఘంలో ఉన్న వాళ్ళందరూ తెలుసు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల గురించినటువంటి అవగాహన కూడా క్లోయే ఇంటి వారి ద్వారా పౌలుకు వచ్చింది. అప్పుడు మరి ఈ లెటర్ రాస్తూ ఉన్నారు. రాస్తూ ఏమని అడ్రస్ చేస్తారంటే, సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతున్నాను. శరీర సంబంధులైన మనుషులే అనియు, క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చింది. మీలో అసూయు కలహములు ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా అని ప్రశ్న వేసిన తర్వాత ఇక 9th చాప్టర్ నుంచి తన యొక్క సాలిడ్ టీచింగ్ లోకి వస్తా ఉన్నారనమాట. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10 నుంచి 15 వచనాలు. అన్మ్యూట్ చేసి సిస్టమ్ మీరు చదువుతారండి. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము నుంచి 15. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10 నుంచి 15 వరకు చదువుకుందామండి. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పాకారుని వలె పునాది వేసి తిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడునూ వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనను ఈ పునాది మీద బంగారు, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గట్టి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును.
అతడు తన మట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడును. ఆమేన్. చాలా థ్యాంక్ యూ సిస్టర్. సో ఈ మాటల్ని ఇంకొకసారి మనం చూద్దాము. పౌలు గారు ఈ భాగంలో చాలా గ్రాఫిక్గా మంచి 3 ఇలస్ట్రేషన్స్ ఇస్తారన్నమాట. మనము దేవుని వ్యవసాయము అంటే దేవుని పొలము అని చెప్పేసి చెప్తారు. ఆ తర్వాత మనము ఒక ఇల్లు కట్టబడుతున్నటువంటి ఒక ఇల్లు అని చెప్తారు. తర్వాత మనం ఒక దేవాలయం, దేవుని యొక్క ఆలయం, దేవుని యొక్క నివాసం అని చెప్పి చెప్తారు. అయితే ఆ 2 ఉదాహరణలోనికి మనం వెళ్ళలేదు కానీ అండర్ కన్స్ట్రక్షన్, లైఫ్ అండర్ కన్స్ట్రక్షన్ అంటే నిర్మాణంలో ఉన్నటువంటి మన జీవితాన్ని, ప్రోగ్రెసివ్గా ఉన్నటువంటి మన పరిచర్యను, మన జీవితాన్ని, మన పరిచర్యను, దేవుడిచ్చినటువంటి సంవత్సరాలను మనం ఎలా జీవిస్తూ ఉన్నాం, మన యొక్క వ్యక్తిగత కుటుంబ పరిచర్య జీవితాలు ఎలా ఉన్నాయి అనేది ఒక డీప్ అనాలిసిస్, అండర్స్టాండింగ్, ఇవాల్యుయేషన్ ఇదిను మనం దేవుని యొక్క వాక్య వెలుగులో మనం చేసుకోబోతున్నాం. కాబట్టి పౌలు గారు వాడినటువంటి పదాల్లో ఉన్నటువంటి కొన్ని ఆణిముత్యాలు లేదా కొన్ని డైమండ్స్ లాగా మెరుస్తూ ఉన్నటువంటి పదాలను కొంచెం ఒకసారి మనం చూసి తర్వాత టెక్స్ట్ ఎక్స్పోజిషన్లోనికి మనం వెళ్దాం. మేము దేవుని జతపని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును, దేవుని గృహమునై ఉన్నారు. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతి వాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకున్నాడు. మన థీమ్కి రిలేటెడ్గా ఉన్నటువంటి వర్డ్స్ ఇక్కడ చాలా వస్తున్నాయి. ఆ థీమ్కి రిలేటెడ్గా ఉన్నటువంటి థీమ్స్ కూడా చాలా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ పదాలను ఒకసారి గమనించండి. పునాదితో ప్రారంభిస్తూ ఉన్నారు. శిల్పకారుడు, పునాది, దేవుని యొక్క కృప. ఆ తర్వాత పునాది వేసిన తర్వాత కట్టడం అంటే పిల్లర్స్ వేసి దాని నుంచి మళ్ళీ సూపర్ స్ట్రక్చర్లోనికి రావటం. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడునూ వేయనేరడు. ఈ పునాది క్రీస్తే. పునాది గురించి మాట్లాడి పునాది ఎవరో చెప్పి ఎవరు ఆ పునాది వేసారో చెప్పి ఇంకా వేరే పునాది ఏది లేదని చెప్పి ప్రారంభించిన తర్వాత పునాది మీద కట్టబడుతూ ఉన్నటువంటి గృహాలు లేదా కట్టుకుంటూ ఉన్నటువంటి వారి జీవితాలు, సంఘంగా వారు కట్టబడుతూ ఉన్న విధానం, సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులుగా వారు వారి జీవితాన్ని కట్టుకుంటూ ఉన్నటువంటి విధానం గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన వెళ్ళ. ఇదంతా కూడా అబౌట్ కన్స్ట్రక్షన్, లైఫ్ అండర్ కన్స్ట్రక్షన్, ఆర్ చర్చ్ అట్ కొరింథ్ అండర్ కన్స్ట్రక్షన్, ఆర్ మెంబర్స్ ఆఫ్ కొరింథ్ ఆర్ కొరింథియన్స్ ఎట్ కన్స్ట్రక్షన్ ఆర్ అండర్ కన్స్ట్రక్షన్ అనేది మనం చూస్తున్నాం. 13వ వచనంలో 2 సార్లు వాని పని 13వ వచనం వాని పని కనబడును, ఆ దినము దానిని తెరపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును, మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. కట్టడం ఉంది, పునాది ఉంది, పని ఉంది, ఆ తర్వాత పని కనబడటం ఉంది, తర్వాత అగ్ని ఉంది, అగ్ని ద్వారా పరీక్ష కూడా ఉంది, పరీక్ష ద్వారా మరి ప్రత్యక్షత బయలుపరచబడటం కూడా మనం చూస్తున్నాం. సో పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతం పుచ్చుకొను, ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టం కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడును కానీ అగ్నిలో నుండి తప్పించుకున్నట్లు రక్షింపబడును. సో పునాది గురించి మాట్లాడారు, కట్టడాని గురించి మాట్లాడారు, కట్టడానికి వాడుతూ ఉన్నటువంటి మెటీరియల్స్ గురించి మాట్లాడారు, కట్టబడుతూ ఉన్నటువంటి విధానాన్ని గురించి మాట్లాడారు, పని అంతా కూడా ఒక దినం పరీక్షకు నిలిచే సమయాన్ని గురించి మాట్లాడారు, అక్కడ అగ్ని ద్వారా అది సబ్జెక్ట్ చేయబడుతుంది అని మాట్లాడారు, అగ్ని పరీక్షకు నిలిచినప్పుడు మరి ఈ యొక్క కట్టడంలో ఏ మెటీరియల్ ఉంటుంది, ఏ మెటీరియల్ కాల్చివేయబడుతుంది అని చెప్పారు, కాల్చివేయబడితే ఏం జరుగుతుందో చెప్పారు, పని నిలిచి ఉంటే ఏం జరుగుతుందో కూడా చెప్పారు. ఐ థింక్ దిస్ ఈస్ ఎ వండర్ఫుల్ ప్యాసేజ్ అబౌట్ లైఫ్ అండర్ కన్స్ట్రక్షన్. జీవితాన్ని మనం ఎలా జీవిస్తా ఉన్నాం, దినాలు, సంవత్సరాలు, వారాలు, నెలలు మనం ఎలా గడుపుతా ఉన్నాం, దేవుడు మనకి ఇచ్చినటువంటి కుటుంబాలని, మనకి ఇచ్చినటువంటి పరిచర్యను, మనకి ఇచ్చినటువంటి సంఘాన్ని, మనకి ఇచ్చినటువంటి తలాంతులను, మనకి ఇచ్చినటువంటి సమస్తాన్ని ఏ రీతిగా మనం అంటే ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాము, ఏ రీతిగా మనం దాన్ని స్పెండ్ చేస్తూ ఉన్నాము, ఈ విషయాలన్నీ కూడా ఆలోచించడానికి పౌలు గారు మరి రాసినటువంటి యొక్క వచనాల్లో నుంచి అద్భుతమైనటువంటి విషయాలు మనం చూద్దాము. మరి ఏ బిల్డింగ్ అయినా మొట్టమొదట పునాదితో ప్రారంభమవుతుంది కాబట్టి పునాది గురించి కొన్ని విషయాలు మనం చర్చిద్దాం. యూజువల్గా నేను టాపికల్ సర్మన్స్ తీసుకొని టెక్స్చువల్ సర్మన్స్ ప్రిఫర్ చేస్తాను.
ఎందుకంటే టెక్స్ట్ ఎక్స్పోజిషన్ అనేది నాకు చాలా ఇదిగా ఉంటుంది. కానీ కొన్నిసార్లు తప్పనిసరిగా టాపికల్ సర్మన్స్ చేయాలి. అయితే టెక్స్ట్నే తీసుకొని దాని మీదే బేస్ చేసుకుంటాం కానీ బట్ టెక్స్ట్ నుంచి కొంచెం అటు ఇటు మనం వెళ్ళటం మాత్రమే కాకుండా టాపికల్ సర్మన్ అయినప్పుడు కొంచెం డైలీ లైఫ్ నుంచి లేదా రియల్ లైఫ్ సిచ్యుయేషన్స్ కి చాలా ఎక్కువ లింక్ చేయటం ఉంటుంది. కాబట్టి ఐ హోప్ యూ విల్ అండర్స్టాండ్ దిస్ ఈజ్ ఏ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సర్మన్, బేసికల్లీ టాపికల్ సర్మన్ విచ్ ఈస్ బేస్డ్ ఆన్ 1 Corinthians chapter 3 టెక్స్ట్. సో ఫౌండేషన్ లో వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడునూ వేయనేరడు, ఈ పునాది క్రీస్తే, ఈ పునాది క్రీస్తే. క్రైస్తవ జీవితం విశ్వాసంతో ప్రారంభమవుతుంది, విశ్వాసంతో కొనసాగుతుంది, విశ్వాసంతోనే ముగించబడుతుంది. జీవితం అంతా కూడా ఈ విశ్వాసం కాపాడుకోవడానికి మనం ఎంతో ప్రయత్నం చేస్తామని చెప్పేసి మనం గత అనేక వారాలుగా ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటాము. క్రైస్తవ జీవితానికి ఆది ప్రభువే, ఆరంభము ప్రభువే, కొనసాగించేది ఆయనే. మన యొక్క విశ్వాసానికి రక్షణకు కర్త ఆయనే, రూపకర్త ఆయనే. రక్షణ విశ్వాసకర్తయు దాన్ని కొనసాగించువాడైనటువంటి యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందేపు రంగంలో ఓపికతో పరిగెత్తుదుము అని దేవుని వాక్యంలో ఉంది. సో పునాది ప్రభువే, పునాది అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువుతో ఎవరైతే వ్యక్తిగతమైనటువంటి సంబంధంలోనికి వస్తారో, యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచి పాపక్షమాపణ పొందుతారో అప్పుడు మాత్రమే నిజమైనటువంటి జీవితం ప్రారంభమవుతుంది. ఇక అంతవరకు యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించి ఆయన కనుక మన హృదయంలో చేర్చుకోకపోతే, ఆయనతో వ్యక్తిగతమైనటువంటి సంబంధాన్ని మనం కలిగి ఉండకపోతే అసలు కన్స్ట్రక్షన్ అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదనే అనుకో. సో అందుకోసమని వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడునూ వేయనేరడు, ఈ పునాది యేసుక్రీస్తే. ప్రపంచంలోని మతాలన్నిటిలో దాని స్థాపకుడైనటువంటి ఆ స్థాపకుని మరణము, భూస్థాపన, పునరుద్ధానాల మీద కట్టబడింది ఏంటంటే క్రైస్తవ్యం. ద ఫౌండేషన్ ఆఫ్ క్రిస్టియానిటీ ఈజ్ ద డెత్ అండ్ రిజరక్షన్ ఆఫ్ ఇట్స్ ఫౌండర్. దాన్ని ఎవరైతే స్థాపించారో, ఎవరి మరణము పునరుద్ధానాల ద్వారా ఉనికిలోకి వచ్చిందో ఆ యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణము తర్వాత పునరుద్ధానమే క్రైస్తవ్యానికి పునాది. క్రీస్తు యేసు మృతుల్లో నుండి తిరిగి లేచిన తర్వాత శిష్యులు చాలా ధైర్యంగా యేసు మృతుల్లో నుండి తిరిగి లేచారని, ఈ యేసును దేవుడు లేపారని, దానికి మేము సాక్షులమని ఎంతో అద్భుతమైనటువంటి పునరుద్ధాన సందేశాన్ని మరి అపోస్తల కార్య గ్రంథంలో మనం అనేక సార్లు చూస్తాము. అదే పునరుద్ధాన వర్తమానాన్ని బూదిగంతాల వరకు కూడా వారు ఏ విధంగా తీసుకుని వెళ్ళారో చూసాం. సో వేయబడినది తప్ప మరి ఏ పునాది లేదు, ఆ పునాది క్రీస్తేని. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో ఇంకా కొంచెం సింపుల్ గా, అంటే దాన్నే కొంత వివరణ ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక సిస్టర్ చదువుతారండి. హెబ్రీ 6:1. హెబ్రీ 6:1. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని అందలి విశ్వాసమును, బాప్తిజములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణుల మగుటకు సాగిపోవుదము. దేవుడు చాలండి. సంపూర్ణుల మగుటకు సాగిపోవాలి అంటే పునాదుల్లో నుంచి బయటికి రావాలి. ఇక పొద్దుగూకులు మరలా పునాదుల దగ్గరే మనం అంటే ఇదవకూడదు. సో సంపూర్ణుల మగుటకు సాగాలి అంటే ఇఫ్ యూ వాంట్ టు ఫార్వర్డ్ టువర్డ్స్ మెచ్యూరిటీ, నాట్ లేయింగ్ అగైన్ అండ్ అగైన్ ద ఫౌండేషన్స్, అంటే మరలా పునాదుల్ని చేయటం కాదు, కానీ ఫౌండేషన్ ఆఫ్ రిపెంటెన్స్ ఫ్రమ్ యాక్ట్స్ దట్ లీడ్ టు డెత్ అండ్ ఆల్సో ఆఫ్ ఫెయిత్ ఇన్ గాడ్ అని. సో హెబ్రీయులకు రాసిన పత్రికలో దేవుని అందల విశ్వాసం మూలమైనటువంటి పశ్చాత్తాపము, పాపక్షమాపణ, ఇవన్నీ కూడా రక్షణ, తర్వాత బాప్తిస్మము, వీటి గురించినటువంటి బేసిక్స్ అంటే ఫండమెంటల్స్, ఎలిమెంట్స్ ఆఫ్ సాల్వేషన్ మనం చూస్తామన్నమాట. ఆ పునాది క్రీస్తే అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా కొండ మీద ప్రసంగాన్ని ముగించిన తర్వాత ఒక చక్కని ప్యారబుల్తో ఆయన తన యొక్క కొండ మీద ప్రసంగాన్ని ముగిస్తారు. అది ఎంత బిఫిటింగ్ అంటే చక్కని వర్డ్ పిక్చర్, కానీ అక్కడ కూడా పునాది గురించి మాట్లాడతారు. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ప్రభు అంటారు, బుద్ధి గలవాడు బుద్ధి లేని వాని గురించినటువంటి ఉపమానం చెప్పిన తర్వాత, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలియుడును, వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిడి ఆ ఇంటి మీద కొట్టిన గాని
దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. క్రైస్తవ జీవితాన్ని లైఫ్ అండర్ కన్స్ట్రక్షన్ అనే అంశం వెలుగులో మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు మనం మొట్టమొదటిగా ఆలోచించాల్సింది మన పునాదులు స్థిరంగా ఉన్నాయా, పునాదులు లోతుగా ఉన్నాయా, పునాదులు బలంగా ఉన్నాయా, పునాది అయినటువంటి బండ అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు మీద స్థిరమైనటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నాము. దేవుని యొక్క వాక్య పునాది మన జీవితాల్లో పటిష్టంగా మరి ఉందా? అదే మాటని మరి బుద్ధిహీనుడు గురించి చెప్తూ కూడా, మరియు నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలి ఉంటుంది. వాన కురుసును వరదలు వచ్చును, గాలి విసిరి ఆ ఇంటి మీద పట్టినప్పుడు అది కూలబడను, దాని పాటు. అంటే వైజ్ అండ్ ఫూలిష్ బిల్డర్స్ కి తేడా ఏంటంటే ఇద్దరు వింటున్నారు, ఇద్దరు కట్టుకుంటున్నారు. కానీ ఒకరికేమో పునాది ఉంది, ఇంకొకరికేమో పునాది. పునాది ఉన్నటువంటి ఇంటి మీదకు ఎన్ని తుఫానులు వచ్చినప్పటికీ కూడా ఆ ఇల్లు చాలా స్థిరంగా ఉంది, ఎందుకంటే అది బండ మీద ఉందిగా. పునాది లేనటువంటి ఇసుక మీద కట్టబడినటువంటి ఇంటికి ఏమైందంటే వాన కురిసి వరద ఎప్పుడైతే వచ్చిందో ఆ ఇంటి మీద కొడితే అది కూలబడింది. దాని పాటు గొప్పదని చెప్పాను. ఇంకొక చోట అయితే అసలు అక్కడ ఒక ఇల్లు ఉంది అన్నటువంటి విషయం కూడా ఎవరికి అసలు అంటే జ్ఞాపకం కూడా లేనట్లుగా మొత్తం కొట్టుకుని వెళ్ళిపోయింది. కాబట్టి క్రైస్తవ జీవితంలో పునాది బండ అయినటువంటి క్రీస్తుతో వ్యక్తిగతమైనటువంటి సంబంధంలోకి రావటం, ఆ తర్వాత దేవునితో వ్యక్తిగతమైనటువంటి సంబంధాన్ని మనం కలిగి ఉండటం ద్వారా, విశ్వాసం ద్వారా, మారు మనసు, రక్షణ, వీటిని మనం కలిగి ఉండి, తర్వాత బాప్తిస్మము అంటే ఎలిమెంట్స్ ఆఫ్ సాల్వేషన్, బేసిక్ గా ఉన్నటువంటి ఫండమెంటల్స్. అంత మాత్రమే కాదు, కానీ ఇక్కడ చాలా ఎంఫసైజ్ చేస్తున్నది, ఎవరైతే నా మాటలు విని వాటి ప్రకారం చేస్తారో, నా మాటలు విని వాటి ప్రకారం చేస్తారు, తన ఇల్లు నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును, వాటి చొప్పున చేయు ప్రతివాడు. ఈ రోజున వర్తమానాలకు అసలు ఏమీ కొదువు లేదు. అంటే ఈ గూగుల్ జనరేషన్ లో ప్రజలకు ఉన్నటువంటి యాక్సెస్ ఇక ఏ తరాల్లో కూడా ముందు లేదు. అంటే యు నేమ్ ఎనీథింగ్ యూ కెన్ హ్యావ్ ఇట్, యూ కెన్ లిసన్ టు ద బెస్ట్ సర్మన్స్. ఇంతకంటే ముందు జీవించినటువంటి వాళ్ళ యొక్క బెస్ట్ సర్మన్స్ కానీ, వాళ్ళ యొక్క సర్మన్ అవుట్లైన్స్ కానీ, వాట్ నాట్ ఎవ్రీథింగ్. మనకి సర్మన్స్ ఏమీ కొదువు లేదు, టీచింగ్కి ఏమీ కొదువు లేదు, వాక్య ప్రత్యక్షత కూడా ఏమీ కొదువు లేదు. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే విన్న దాని ప్రకారం చేయడం, విన్నదాన్ని వ్యక్తిగత జీవితానికి అన్వయించుకోవడం. ఈ రోజుల్లో ఇంకొక తరం ఎట్లా ఉన్నారంటే వాళ్ళు వాక్యాన్ని వింటారు, ఎందుకంటే కేవలం ప్రీచ్ చేయడానికే ఉంటారు. ఇది ప్రీచర్స్ మంచి హెచ్చరిక అన్నమాట. దే జస్ట్ లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ ఓన్లీ టు ప్రీచ్ టు అదర్స్. అన్నిటికంటే ముఖ్యంగా వాక్యాన్ని ఎందుకు మనం చదువుతాము, ఎందుకు మనం ధ్యానిస్తాము అంటే మొట్టమొదటిగా మనం దేవుని వాక్యం ద్వారా పొడవబట్టడానికి, దేవుని వాక్యం ద్వారా గొచ్చబట్టడానికి, దేవుని వాక్యం ద్వారా కడగబట్టడానికి, దేవుని వాక్యం ద్వారా గద్దించబట్టడానికి. ఒక ప్రీచర్ కూడా నేను అనుకుంటాను ప్రిపరేషన్ అంతా అయిపోయిన తర్వాత కష్టమైన పార్ట్ ఏంటంటే ఏ మెసేజ్ అయితే ప్రీచ్ చేయబోతా ఉన్నారో తను అది తనకు తాను బోధించుకోవడం చాలా కష్టమైన విషయం. నాకు టాల్బర్ట్ స్కూల్ ఆఫ్ థియాలజీలో హెర్మినెటిక్స్ టీచ్ చేసినటువంటి ప్రొఫెసర్ డాక్టర్ వాల్టర్ రస్సెల్ అని, ఇట్స్ ఎ గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్. ఆయన ఎప్పుడు చెప్పేవాడు, ఒక్కొక్క సెర్మన్ ఆయన ప్రిపేర్ అవ్వాలంటే ఇంచుమించు 20 to 25 hours టైం స్పెండ్ చేసేవాళ్ళు. కానీ సెర్మన్ ప్రిపరేషన్ అంతట్లో కష్టమైన పార్ట్ ఏంటంటే నేను ప్రిపేర్ అయినటువంటి సెర్మన్ని మొట్టమొదట నాకు ప్రీచ్ చేసుకోవాలి. దట్ వాజ్ ద టఫెస్ట్ పార్ట్ ఇన్ ద ఎంటైర్ ప్రిపరేషన్. అది ఎప్పుడైతే బాగా జరిగి నేను నా జీవితానికి అన్వయించుకున్న తర్వాత నా హృదయం అంతా ఆ సెర్మన్ నిండిపోయిందో అప్పుడు నేను నిలబడినప్పుడు మాట్లాడటానికి నా హృదయాంతరంగాల్లో నుంచి అవి వైబ్రేషన్స్ వస్తాయి. డీప్ స్పీక్స్ విత్ ద డీప్, డీప్ కమ్యూనికేట్స్ టు ద డీప్ అన్నట్లు నా అంతరంగంలో నుంచి వచ్చే మాటలు ప్రజల యొక్క అంతరంగాల్లో నుంచి వచ్చుకుని వెళ్తాయి. నేనంటాను దట్ ఈస్ ప్రీచింగ్, దట్ ఈస్ ప్రిపరేషన్, దట్ ఈస్ వాట్ వీఆర్ ఆల్ సపోజ్ టు డూ అండ్ దట్ ఈస్ వాట్ గాడ్ వాంట్స్ అస్ టు డూ. ఇంకోటి కూడా హెచ్చరిక ఏముందంటే బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుకుమని ఎరిగి మీలో అనేకులు బోధకులు కాకుండా. అంటే బోధ చేయొద్దని చెప్పలేదు, బోధకులు కావద్దు అని చెప్పలేదు, కానీ బోధకులైనటువంటి ప్రతి వారు కూడా మొట్టమొదటిగా వారు బోధించే శ్రమని వారి జీవితానికి అన్వయించుకోవాలి. అది అన్వయించుకున్నప్పుడు ఇతరులకి దాని గురించి చెప్పడానికి చాలా సంతోషం ఉంటుందని.
ఈ ప్రీచింగ్ లో కూడా నేను 2 ప్రిన్సిపల్స్ ఎప్పుడు నేను గుర్తుపెట్టుకుంటాను. ఒకటి ప్రిన్సిపల్ ఆఫ్ అథారిటీ, 2 ప్రిన్సిపల్ ఆఫ్ హ్యూమిలిటీ. ప్రిన్సిపల్ ఆఫ్ అథారిటీ, ప్రిన్సిపల్ ఆఫ్ హ్యూమిలిటీ. ప్రిన్సిపల్ ఆఫ్ అథారిటీ అంటే ఏదైతే నేను దేవుని కృపల్లో కొంతవరకు చేయగలుగుతున్నానో దానిని బట్టి నేను సంతోషిస్తూ దేవుని స్తుతిస్తూ నేను ఈ విధంగా చేయగలుగుతున్నాను, దేవుని కృపల్లో మీరు కూడా చేయాలి అన్నటువంటి ఒక స్పిరిచువల్ అథారిటీతో మనం చెప్పగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక భార్యగా సబ్మిషన్ గురించి నాకంటే చిన్నగా ఉన్నటువంటి యంగర్ జనరేషన్తో మిగిలినటువంటి స్త్రీలతో మాట్లాడేటప్పుడు నేను ఐ క్యాన్ టెల్ వెరీ కాన్ఫిడెంట్లీ, ఎస్, బికాస్ ఆఫ్ మై సబ్మిషన్ ఎట్ హోమ్ అండ్ ఆల్సో ఇన్ మై లైఫ్ ఐ క్యాన్ టెల్ మై యంగర్ జనరేషన్, ఐ క్యాన్ టెల్ మై అదర్ సిస్టర్స్ ఆంటలాజికల్ ఈక్వాలిటీ, ఫంక్షనల్ సబార్డినేషన్. అస్తిత్వంలో సమానత్వం ఉన్నప్పటికీ అధికారంలో భిన్నత ఉంది కాబట్టి మనం తప్పనిసరిగా సబ్మిషన్ అనేది వీక్నెస్ కాదు, ఇట్ ఈ స్ట్రెంగ్త్. దేవుడిచ్చినటువంటి దీన్ని మనం మన ఫెమినిన్ డిగ్నిటీ అండ్ బ్యూటీ ఈ సబ్మిషన్ లో ఉంది అనేది ఒక అథారిటీతో నేను చెప్పగలుగుతాను. బట్ అట్ ద సేమ్ టైం వెన్ ఇట్ కమ్స్ టు రేసింగ్ చిల్డ్రన్, మాకు ఒక బాబు, వాడు ఇంకా టీనేజ్లో, ఇంకా చాలా ఇయర్స్ ఉన్నాయి, వాడు లైఫ్ లో సెటిల్ అయ్యి చక్కగా ఒక ప్రయోజకుడు అయిన తర్వాత దెన్ ఐ కెన్ సే ఒక తల్లిగా నేను దేవుడు నాకు ఇచ్చినటువంటి బాధ్యతను చక్కగా నెరవేర్చానని నేను సంతోషిస్తాను. అందుకనే వెన్ ఐఎమ్ టాకింగ్ టు పీపుల్ అబౌట్ రేసింగ్ చిల్డ్రన్, నేను కూడా చాలా హ్యూమిలిటీతో అప్లయింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ హ్యూమిలిటీ ఐ టీచ్ దెమ్. నేను కూడా ఒక తల్లిగా స్ట్రగుల్ అవుతా ఉన్నాను, నేను కూడా నేర్చుకుంటా ఉన్నాను. దేవుడు నాకు నేర్పించినటువంటి విషయాలు నేను నా వ్యక్తిగత జీవితంలో నేను ఏదైతే చేస్తూ ఉన్నానో వాటిని మీకు చెప్తూ ఉన్నాను. విత్ ట్రెంబ్లింగ్, విత్ హ్యూమిలిటీ ఐ కైండ్ ఆఫ్ టీచ్ థింగ్స్ knowing that I am also in the process of learning. నేను అనుకుంటాను ఇది ప్రతి క్రైస్తవుని జీవితంలో కూడా ఈ 2 ఇంపార్టెంటే, ప్రిన్సిపల్ ఆఫ్ అథారిటీ అండ్ ఆల్సో ప్రిన్సిపల్ ఆఫ్ హ్యూమిలిటీ. ఏవైతే దేవుని కృపను బట్టి మనం చక్కగా చేయగలుగుతున్నామో వాటిని ఇతరులకు దేవుడిచ్చినటువంటి ఆ డివైన్ కాన్ఫిడెన్స్ ని బట్టి మనం చక్కగా చెప్పగలుగుతాము, ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాము, ఇంపాక్ట్ చేయగలుగుతాము. అట్ ద సేమ్ టైం ఏదైతే మనం కూడా నేర్చుకునే ట్రాక్ లో ఉన్నామో, నేర్చుకుంటూ ఉన్నాము, సగులవుతా ఉన్నాము, కష్టపడతా ఉన్నాము, వాటి గురించి బోధించకూడదని కాదు, బోధించవచ్చు, కానీ విత్ లాట్ ఆఫ్ ట్రెంబ్లింగ్, హ్యూమిలిటీ అండ్ ఆల్సో నోయింగ్ దట్ వీఆర్ ఆల్సో ఇన్ ద ప్రాసెస్. సో పునాది గురించి మనం చూసినప్పుడు విమెన్ గురించి కూడా జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకుంటుందని, మూర్ఖురాలు చేతులతో గొడవ పెట్టుకుంటుందని, కట్టిన తర్వాత గృహానికి సంబంధించి ఈ ఫూలిష్ అండ్ వైజ్ అంటే బుద్ధి కలిగిన బుద్ధి లేని కన్యకల గురించి కూడా దేవుని వాక్యంలో మనం చూస్తాము. అంటే పునాది తర్వాత వాళ్ళ వ్యక్తిగత జీవితంలో ఎలాగున్నారనే దాన్ని ఇది మనకు చూపిస్తుంది. కాబట్టి లైఫ్ అండర్ కన్స్ట్రక్షన్ అనే దాని గురించి మనం చూస్తూ పునాది గురించి మనం చూసాము. పునాది గురించి చూసిన తర్వాత కన్స్ట్రక్షన్ గురించి మనం మాట్లాడటానికి ముందు పునాది గురించి కొంచెం ఆలోచిద్దాం అనుకుంటున్నాను. ఈ యొక్క ఆధునిక అంతరవాదం లేదా పోస్ట్ మోడర్న్ సొసైటీలో పునాదులన్నీ కూడా కదిలిపోతాయి. ఎలా కదిలిపోతా ఉన్నాయంటే అసలు ఫౌండేషన్స్ చాలా షేక్ అయిపోతా ఉన్నాయి. దావీదు, మన తండ్రి అయినటువంటి దావీదు గారు కీర్తనల గ్రంథం 11వ అధ్యాయంలో పునాదులు పాడైపోతే నీతిమంతులు ఏమి చేయగలరు అని చెప్పేసి అంటారు. అది అప్పుడు కాలంలో అంటే ఇప్పుడు కాలంలో ఇంకా చాలా అంటే రిలవెంట్ ఏమో అనుకుంటున్నాను. చూడండి, వ్యక్తిత్వం దగ్గర నుంచి, వివాహం దగ్గర నుంచి, కుటుంబం దగ్గర నుంచి, అథారిటీ దగ్గర నుంచి, చర్చ్ స్ట్రక్చర్ దగ్గర నుంచి, వాట్ నాట్ ఎవ్రీవేర్ లాట్ ఆఫ్ కేయాస్. పునాదులు కదిలిపోయే విధంగా, పునాదులు క్వశ్చన్ చేసే విధంగా, పునాదుల్ని మరి ఒక విధంగా షేక్ చేసే విధంగా మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణం కానీ, మన చుట్టూ వేస్తున్నటువంటి పెనుగాలులు కానీ పునాదుల్ని కదిలించి వేసే విధంగా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో నేను ఆలోచిస్తా ఉన్నప్పుడు, ఎస్పెషల్లీ విమెన్ పర్స్పెక్టివ్ నుంచి ఆలోచించినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, మెటీరియలిజం ఏం చేసిందంటే మనల్ని మ్యాటర్గా మార్చేసింది. మెటీరియలిజం హ్యాస్ రెడ్యూస్డ్ అస్ టు మ్యాటర్. ఫెమినిజం ఏం చేసిందంటే మన యొక్క యూనిక్ డిస్టింక్టివ్ ఫెమినినిటీని చాలా రాబ్ చేసేసింది. అంటే ఐ ఫీల్ వెరీ సారీ అబౌట్ దిస్, బట్ స్టిల్ దట్ ఈస్ ద థింగ్. Individualism has reduced us to matter, and feminism has reduced us and robbed us of our feminine dignity and beauty. Individualism isolated us from the society. Relativism has confused our values, and postmodernism is, shaking our foundations. పదార్థవాదం మనల్ని పదార్థానికి మార్చేస్తే, స్త్రీవాదం మన యొక్క స్త్రీత్వాన్ని దోచేస్తే, వ్యక్తిగతవాదం మనల్ని సమాజానికి దూరం చేస్తే, రిలేటివిజం
ఏం చేస్తుందంటే మన యొక్క విలువల్ని తారుమారు చేస్తే ఆధునిక అంతర్వాదం, రిలేటివిజం అంటే సాపేక్షవాదం మన యొక్క విలువల్ని తారుమారు చేస్తే ఆధునిక అంతర్వాదం మన పునాదుల్ని కదిలించి వేస్తాము. I think we need to think twice about our foundations. అంటే మన యొక్క విలువలు, మన యొక్క పునాదులు, బ్యాక్ టు అవర్ బేసిక్స్, మన యొక్క పునాదులు పటిష్టంగా ఉన్నాయా లేవా, ఏ విధంగా ఉంది. చాలాసార్లు కొన్ని బిల్డింగ్స్ కి పునాదులు ఎందుకు ఇదవుతాయి అంటే పెద్ద పెద్ద ఎఫెక్ట్స్ వస్తేనో, ఇంకేమైనా గాలులు వీస్తేనో, కొన్నిసార్లు క్రాక్స్ రావటం వలన, లేకపోతే వాడినటువంటి మెటీరియల్ సరిగా లేకపోవడం వలన డెఫినెట్ గా మనకి పునాదులు దెబ్బతింటూ మనం చూస్తాము. ఇక్కడ ఇండియాలోనైతే అక్కడ కూడా ఉంటుంది అనుకుంటున్నాను, టెర్మైట్స్ ఒక పెద్ద సమస్య. టెర్మైట్స్ తెలియకుండానే మరి లోపలికి వెళ్ళిపోయి బిల్డింగ్స్ ని చేయటం చూస్తాం. సో ఫౌండేషన్స్ పాడవటం అనేది సడన్ గా జరిగేది కాదు, ఇట్ హ్యాపెన్స్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. అయితే క్రైస్తవ జీవితంలో మనం జాగ్రత్తగా ఉండవలసింది ఏంటంటే ఎప్పటికప్పుడు మనం మన యొక్క బేసిక్స్ దగ్గర నుంచి, మన యొక్క పునాదుల దగ్గర నుంచి మనం సరిగా ఉన్నామా లేదా అని. నేను క్రైస్తవ జీవితంలో పునాదుల్ని ఏ విధంగా చూస్తాను అంటే వ్యక్తిగత జీవితంతో చూస్తాను. ఐ హ్యావ్ మై ఓన్ వే ఆఫ్ అండర్స్టాండింగ్ దిస్ హోల్ ప్రాసెస్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అండ్ బిల్డింగ్. పునాదిని వ్యక్తిగత జీవితంతో నేను పోలుస్తాను. పిల్లర్స్ అంటే బాగా బలంగా ఉండే పిల్లర్స్ అంటే సపోర్ట్ స్ట్రెంత్ అంతా బిల్డింగ్ ఇచ్చేవి, తర్వాత పిల్లర్స్ అవి కుటుంబ జీవితంతో పోలుస్తాను. ఆ తర్వాత ఎంత పెద్ద స్ట్రక్చర్ ఉన్నా సూపర్ స్ట్రక్చర్ అంతా మన కెరియర్ కావచ్చు, మన మినిస్ట్రీ కావచ్చు, మనకు దేవుడు ఇచ్చినటువంటి డిఫరెంట్ ఏరియాస్ కావచ్చు, ఇవన్నీ కూడా అవుతాయి. వ్యక్తిగత జీవితంలో మనం దేవునితో ఉన్నటువంటి సంబంధము ఇవన్నీ కూడా బయట లోకానికి కనిపించేవి కాదు. ఎందుకంటే దేవునితో మనకున్నటువంటి సంబంధము, ఆయన ఎళ్ళ మనకున్నటువంటి ప్రేమ, ఆయన ఎళ్ళ మనం కలిగి ఉన్నటువంటి ఆ యొక్క డీప్ ఇంటిమెసీ, అవన్నీ కూడా మనకు తప్ప ఎవరికి అర్థం కాదు. కాబట్టి వ్యక్తిగత జీవితంలో మనం దేవునితో ఉన్నటువంటి రిలేషన్షిప్, మన యొక్క నడక, మన ప్రార్థన, మన వాక్య విలువలు, మన ప్రేమ, మన యొక్క ఆ ప్యాషను, అంటే మన హృదయాంతరంగంలో దేవుడు ఎంత బలంగా, ఎంత లోతుగా, ఎంత ప్రేమగా దేవుడు మన హృదయంలో ప్రతిష్ఠించబడి ఉన్నాడు, ఎంతగా దేవుడు ప్రభువుగా మన హృదయంలో ప్రతిష్ఠించబడి ఉన్నాడు అనేది మన యొక్క ఫౌండేషన్ లేదా మన యొక్క పునాదులు తెలియపరుస్తూ ఉంటే, కుటుంబం ఎలా ఉందనేది కొంతవరకు బయట కనిపిస్తూ ఉంటుంది కదండి. పిల్లర్స్ ఇంతకుముందు నేను ఫోటో పెట్టాను కదా, మళ్ళీ అది రిపీట్ చేయట్లేదు. పిల్లర్స్ ను బట్టి మనకి అర్థమవుతా ఉంది అంటే పిల్లర్స్ యొక్క స్ట్రెంగ్త్ ఎలా ఉందని. మేము వివాహమైనటువంటి మొట్టమొదటి నెలలో యుఎస్ఐలో అప్పుడు జనరల్ సెక్రటరీగా ఉన్నారన్నమాట. మాతో ఉండటం కోసం వచ్చారు ఆయన, మాతో ఉన్నారు ఒక 4-5 రోజులు. అండ్ హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఆయన వెళ్లే ముందు జేమ్స్ రతన్ రాజు అని ఒక చిన్న విషయం చెప్పారు, చాలా సింపుల్ మ్యాటరే, బట్ కానీ నాకు అది చాలా గుర్తుంటుంది అనమాట. ఈ 2 చేతులు ఇలా చూపించి, ఈ 2 హ్యాండ్స్ కనుక ఇలా బలంగా ఇంటర్లాక్ అయ్యి ఉంటే ఎంత ప్రెషర్నైనా తట్టుకోగలుగుతారు. ఏమాత్రం గ్యాప్ వచ్చినా కూడా చిన్న ఇది కూడా చాలా కష్టం అనిపిస్తుంది. ఇట్ ఈస్ మై ప్రేయర్ ఫర్ యూ దట్ యూ షుడ్ బి లైక్ దిస్ అని చెప్పేసి ఆ ఫింగర్స్ ని ఇట్లా ఇచ్చేసి చూపించారు అనమాట. ఈ ఫింగర్స్ 2 కూడా లాక్ అయినప్పుడు నిజంగానే చాలా స్ట్రెంగ్త్ ఉంటుంది. అంటే ఇట్ కెన్ విత్ స్టాండ్ లాట్ ఆఫ్ ప్రెషర్ అండ్ ఆల్సో లాట్ ఆఫ్ ఇది అనమాట. ఎప్పుడైతే లోపల అంటే ఆ గ్యాప్స్ అనేవి వస్తాయో చాలా ప్రెషర్ బిల్డ్ అవడం, దాని ద్వారా చాలా సమస్యలు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. కుటుంబ జీవితంలో మరి భార్యాభర్తలు ఇరువురు ఏక మనసుతో, ఏక తాత్పర్యంతో, ఏకభావంతో కలవటము, ఒకే దర్శనం, తర్వాత దేవుడిచ్చినటువంటి దానిలో కలిసి వెళ్ళటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఇండివిజువలిజం చాలా ఎక్కువైపోయి ఇండివిజువలిజాన్ని చాలా ఎక్కువగా ఎగ్జాల్ట్ చేసేటటువంటి యొక్క కల్చర్లో మనం చాలా సార్లు ఫ్యామిలీస్ లో పర్సనాలిటీ క్లాషెస్ కావచ్చు, అండర్స్టాండింగ్ లో లోపాలు కావచ్చు, లేదా నేనేమి తక్కువ చదువుకోలేదు కదా, తక్కువ అని చేయట్లేదు కదా, నేను ఎందుకు వినాలి, నేను ఎందుకు సబ్మిట్ చేసుకోవాలి అనేటటువంటి భావనలు స్త్రీలలో కావచ్చు, లేకపోతే పురుషుల్లో సరైనటువంటి వాక్య ధోరణులు లేకపోవడం కావచ్చు. సంహౌ మొత్తం మీద ఆ పిల్లర్స్ లో ఉండవలసినటువంటి స్ట్రెంగ్త్, పిల్లర్స్ లో ఉండవలసినటువంటి సపోర్ట్, పిల్లర్స్ లో ఉండవలసినటువంటి ఆ యొక్క సాలిడ్ ఇది మరి కొంత తక్కువ అవుతాం. కీర్తన గ్రంథంలో విమెన్ గురించి చెప్తూ, మా కుమార్తెలు నగరునికై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారని. అంటే దేవర్ లైక్ స్ట్రాంగ్ పిల్లర్స్ ఆఫ్ స్ట్రెంగ్త్. ఆ పిల్లర్స్ గురించి నేను చూసేటప్పుడు లోతు భార్యము ఉప్పు స్తంభం లాగా మారిపోయింది. వేరే యాజ్ అ శారా అబ్రహాము భార్యము స్ట్రాంగ్ పిల్లర్ లాగా అబ్రహాం ప్రక్కన నిలవబడి కుటుంబాన్ని కట్టుకోవటం, వంశాన్ని కట్టడం, వంశం తర్వాత మెస్సియా వంశం కట్టడానికి చాలా చక్కని ఇదైందన్నమాట.
సో చాలా సార్లు వెన్ ఐ స్పీక్ టు విమెన్ ఐ ఆస్క్ దిస్ క్వశ్చన్, ఆర్ వీ లైక్ పిల్లర్స్ ఆఫ్ సాల్ట్ ఆర్ పిల్లర్స్ ఆఫ్ స్ట్రెంగ్త్? మనము మూల స్తంభాలుగా ఉన్నామా మన కుటుంబంలో, లేదా ఉప్పు స్తంభాలుగా, మూల స్తంభాలుగా ఉన్నామా లేదా ఉప్పు స్తంభాలుగా ఉన్నామా? సో ఫౌండేషన్ బలంగా ఉన్నప్పుడు, ఫౌండేషన్ పైన ఉన్నటువంటి పిల్లర్స్ చక్కని స్ట్రెంత్ లో ఉన్నప్పుడు కుటుంబంలో భార్య భర్త లేదా మరి వాళ్ళ యొక్క రోల్స్ లేదా బిడ్డలు వారి యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ కూడా బిబ్లికల్ వేలో, బిబ్లికల్ మ్యాన్హుడ్ అండ్ బిబ్లికల్ ఉమెన్హుడ్ మరి గృహాల్లో ప్రాక్టీస్ చేయడం జరుగుతున్నప్పుడు ఆ కుటుంబాలు ఏది చేసినా, వాళ్ళు సెక్యులర్ మినిస్ట్రీలో, సెక్యులర్ జాబ్స్ లో ఉన్నా, స్పిరిచువల్ మినిస్ట్రీలో ఉన్నా, చర్చ్ మినిస్ట్రీలో ఉన్నా, ఇంకా డిఫరెంట్ వేస్ లో ఉన్నా, వారి యొక్క జీవితం యొక్క కట్టడం అనేది ఎంతో సౌందర్యంగా ఉండటం మాత్రమే కాకుండా ఎంతో బ్యూటిఫుల్ గా ఉంటుంది. నేను ఇక్కడ అవి తీసుకురావాలని అనుకోలేదు, బట్ ఈ టైంలో ఎందుకు దేవుడు చాలా బలమైనటువంటి ప్రేరణ ఇవ్వటం వల్ల ఇది చెప్తా ఉన్నాను. వాట్ ఐఎమ్ యాక్చువల్లీ థింకింగ్ దీస్ డేస్ ఈస్ వెరీ చాలా నా హృదయం మీద బాగా లోతుగా దేవుడు నాటుతూ ఉన్నటువంటి విషయం ఏంటంటే, వాట్ డస్ ఇట్ మీన్ టు బీ ఫెయిత్ఫుల్ టు గాడ్ ఇన్ మై జెండర్? ఒక స్త్రీగా దేవుడు నన్ను సృష్టించినటువంటి ఆ స్త్రీయత్వానికి, మాతృత్వానికి లేదా భార్యత్వానికి ఎలా నేను ఫెయిత్ఫుల్ గా ఉండగలను? దట్ ఈస్ నంబర్ 1 కన్సర్న్. అండ్ నంబర్ 1 అంటే డిజైర్, దేవునికి నమ్మకంగా ఉండాలి. రెండోది ఒక భార్యగా కుటుంబంలో అంటే భార్య భర్తలుగా మేము కలిసి హౌ కెన్ వి రిఫ్లెక్ట్ ద బ్యూటీ ఆఫ్ ద గాస్పెల్ యాజ్ కపుల్స్? భార్యాభర్తలుగా సువార్త సౌందర్యాన్ని మా జీవితంలో ఏ రీతిగా మరి ప్రజలకు అందించగలం? హౌ కెన్ వి రిఫ్లెక్ట్ ద బ్యూటీ ఆఫ్ ద గాస్పెల్? సువార్త సత్యాన్ని మేము కుటుంబంలో అంటే భార్యాభర్తలుగా ఎలా చేయగలం? మూడోది సమూయేలుతో కలిసి ఫ్యామిలీగా, కుటుంబంగా ఏ రీతిగా మేము త్రిత్వం యొక్క ప్రతిబింబంగా ఉండగలం? దీస్ ఆర్ ద 3 things that God is speaking to me again and again. How can I be a faithful woman, wife and also mother? నా జెండర్కి అంటే దేవుడు నన్ను సృష్టించినటువంటి విధానానికి ఫెయిత్ఫుల్ గా ఉంటూ నా యొక్క రోల్స్ ని నేను ఏ రీతిగా నేను పాటించగలను లేదా నెరవేర్చగలను? భార్యాభర్తలుగా కలిసి సువార్త సౌందర్యాన్ని ఏ రీతిగా మేము ఉన్నటువంటి తరంలో ప్రజలకు చూపించగలం? మూడోది కుటుంబం తత్వం యొక్క ప్రతిబింబంగా ఎలా మా బాబుతో కలిసి మేము కుటుంబంగా దేవుని యొక్క ప్రణాళికను మా జీవితాల్లో నెరవేర్చగలం? సో ఫౌండేషన్స్ గురించి మాట్లాడిన తర్వాత మనం స్ట్రక్చర్ గురించి మనం మాట్లాడినప్పుడు ఇక్కడ 2 రకాలైనటువంటి మెటీరియల్స్ ని పౌలు గారు వాడుతూ ఉన్నారు. చాలా చక్కని వర్డ్ పిక్చర్స్, ఇక్కడ అన్ని కూడా చాలా అద్భుతమైనటువంటి వర్డ్ పిక్చర్స్ అన్నమాట. బంగారము, వెండి, వెలగల రాళ్ళు అంటే 2 రకాలైనటువంటి కన్స్ట్రక్షన్ మెటీరియల్. మనం ఒక బిల్డింగ్ తో జీవితాన్ని పోలుస్తున్నాము. మనందరం కూడా మన జీవితాన్ని కట్టే ప్రాసెస్ లో ఉన్నామని అనుకున్నాము. కొంచెం సేపు పునాది గురించి మాట్లాడాము. పునాది క్రీస్తు అని చెప్పాము. క్రీస్తు అనే బండ మీద ఈ యొక్క మన సాల్వేషన్ సంబంధించినటువంటి ప్రాథమికమైనటువంటి అంశాల గురించి మనం చూసాము. వేయబడినటువంటి పునాది తప్ప వేరే పునాది ఏది లేదని చెప్పాము. పునాది బలంగా ఉండాలని చెప్పాము. పునాదులు కదిలిపోయేటట్లుగా, పునాదులు పాడేటట్లుగా 21వ శతాబ్దంలో సంఘం మీద పెను తుఫానులు మరి మొదలైనవి లేస్తా ఉన్నాయి అని చెప్పాము. ఎక్కడి నుంచి అంటే జెండర్ మొదలుకొని, జెండర్ అంటే దేర్ ఇస్ నథింగ్ అబౌట్ జెండర్ ఈస్ నాట్ biological, it is psychological, it is how you feel inside, it is not how you are born. Gender దగ్గర నుంచి మొదలు పెట్టేశారు నరుకుంటాం. Gender is not biological, it is psychological అంటున్నారు. You know what, there is lot of theology about gender. When God created us as male and female, there is something very unique about it. ఆ తర్వాత వివాహం, it's not just man and man, it is not just man and woman. Man and man also is marriage and woman also is marriage. అక్కడ మరి ప్రాథమిక వ్యవస్థ అయినటువంటి వివాహం మీద కూడా ఆ పునాది మీద కూడా పడతా ఉంది. వచ్చే సకల కుటుంబం ఏ విధమైనటువంటి వివాహాలు ఉన్నాయో మరి ఆ విధమైనటువంటి కుటుంబాలు కూడా ఇచ్చేది దొరుకుతుంది. ఇక ఆ తర్వాత చర్చ్, ఇక ఆ తర్వాత సొసైటీ, ఇలా వస్తే అసలు బేసిక్ లెవెల్ నుంచి కూడా దేర్ ఆర్ లాట్ ఆఫ్ స్టార్మ్స్ అంటే తుఫాన్లు, తర్వాత అటాక్స్, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సో అందుకోసమని మనం పునాదుల్ని చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. మన వ్యక్తిగత జీవితానికి పునాదులు, మన యొక్క కుటుంబ జీవితానికి పునాదులు, మన బిడ్డల జీవితాలకు పునాదులు. బిడ్డల్ని ఎదుగుతూ ఉండగా, వారు మరి పెద్దవాళ్ళు అవుతూ ఉండగా వారికి టీచ్ చేసే విషయాలు కానీ, వాళ్ళకు చెప్పే విషయాలు కానీ, అంటే బేసిక్స్ ని
వారి యొక్క జీవితాల్లో పడవలసినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి పునాదులు పడే విధంగా మనం చేయటం ఇవన్నీ కూడా చాలా ప్రాముఖ్యం. సో పునాది గురించి మనం ఆలోచించి పునాది మీద ఉన్నటువంటి అటాక్స్ గురించి కూడా మనం చూసి కొంత మాట్లాడిన తర్వాత ఇక కన్స్ట్రక్షన్ దగ్గరికి మనం వెళ్ళాము. పిల్లర్స్ గురించి ఒక చిన్న పాసింగ్ రిమార్క్ లాగా నేను ఏమిచ్చానంటే పిల్లర్స్ యొక్క స్ట్రెంగ్త్ ఎంత ఇంపార్టెంట్, మరి కుటుంబంలో మరి జీవితాన్ని కట్టుకునేటప్పుడు భార్యాభర్తల మధ్య ఉండవలసినటువంటి వన్నెస్, అవగాహన, అర్థం చేసుకోవటం, మ్యూచువల్ రెస్పెక్ట్, సబ్మిషన్, లవ్, లీడర్షిప్, ఆ తర్వాత ట్రాన్స్పరెన్సీ, ఇవన్నీ కూడా ఎంత ఇంపార్టెంట్ అనేది జస్ట్ మనం జ్ఞాపకం చేసుకొని మరి ఒక వైపుగా నేను వైఫ్ సైడ్ నుంచే నేను ఎక్కువ చెప్పగలను కాబట్టి వీ షుడ్ బి లైక్ పిల్లర్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ బట్ నాట్ లైక్ పిల్లర్స్ ఆఫ్ సాల్ట్ అన్నటువంటి ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని మనం ఏ విధంగా మన జీవితాన్ని కట్టుకుంటున్నాము అనే దాన్ని కొంతకాలం అంటే కొంత టైం మనం పరిశీలన చేయాలని ఆశపడుతుంది. ఇక్కడ పౌలు గారు 2 రకాలైనటువంటి మెటీరియల్స్ ఇచ్చారు, బిల్డింగ్ మెటీరియల్స్. మనందరికీ తెలుసు బిల్డింగ్ అనగానే మరి చాలా రకాలైనటువంటి చిప్స్ దగ్గర నుంచి, సిమెంట్ దగ్గర నుంచి, ఉక్కల దగ్గర నుంచి, ఐరన్ దగ్గర నుంచి ఇవన్నీ కూడా చూస్తాము. ఇక్కడ మనం కట్టబడుతున్నటువంటి మన ఆధ్యాత్మికమైనటువంటి గృహం, దానికి సంబంధించినటువంటి మెటీరియల్ బంగారము, వెండి, వేలగల రాళ్ళు, తర్వాత కర్ర, గడ్డి, కొయ్యగాము. 2 చాలా అంటే చాలా భిన్నమైనవి అన్నమాట. కొన్నేమో అగ్నికి నిలిచేయి, కొన్నేమో అగ్నితో దహించి వేసేవి. అంటే అగ్నితో పూర్తిగా భస్మం అయిపోయి ఇంకేం మిగలదు అనమాట. ఒక్కోసారి బూడిద కూడా మిగలదు. దీని మీద ప్రతి ఒక్కరూ ఎలా కడుతూ ఉన్నారో చూసుకోవాలి, ఎలా కడుతూ ఉన్నారో చూసుకోవాలని ఆ మెటీరియల్స్ గురించి కూడా చాలా చక్కగా రాస్తూ, ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యగాలు మొదలైన వాటితో కట్టిన వాని పని కనబడును, ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును, మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించు. ఇది మంచి అంటే టెస్ట్ అన్నమాట. అంటే ఒక దినాన పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో ఇది ఎప్పుడు జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఈ విషయాల గురించి మాట్లాడుతూ, ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డమైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేదు. మనమందరం అంటే తన కూడా ఇంక్లూడ్ చేసుకొని చెప్తా ఉన్నారు. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేదు. ఇక్కడ మంచి వైన్లు సరే చెడ్డ వైన్లు సరే అనేమో తెలుగులో ఉంది. గ్రీక్ తర్వాత ఇంగ్లీష్ కూడా చూస్తే వర్ది ఆర్ వర్త్లెస్. అంటే కొన్నిసార్లు మన జీవితంలోనూ మన పరిచర్లోనూ కొన్ని పనులు చేస్తాము, బట్ దే ఆర్ నాట్ రియల్లీ వర్త్. అంటే అది దేవుని దృష్టిలో బంగారము, వెండి, వెలగల రాళ్ళ వంటి పనులు కాదు, కర్ర, గడ్డి, కొయ్యకాలు వంటి పనులు. అందుకని ఫైర్ టెస్ట్కి అవి నిలవు. అందుకోసమని ఏమవుతుందంటే అగ్నికి మరి ఆయన సబ్జెక్ట్ వేసినప్పుడు అవి నిలిస్తే జీతం పుచ్చుకుంటారు, లేదా నిలవకపోతే జీతం ఉండదు. దీన్ని మరి వాడుక భాషలో బైబిల్ దానిలో ఇంకా కొంచెం డీటెయిల్గా ఉంది. ఎందుకంటే మనమందరము క్రీస్తు న్యాయపీఠం మీద ప్రత్యక్షంగా నిలబడాలి. అప్పుడు ప్రతి ఒక్కరూ శరీరంలో ఉండి చేసిన క్రియలకు అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే వాటి ప్రకారం ఆ జీతము పొందుతాము అని చెప్పేసి చూస్తున్నాం. అంతేకాకుండా రోమీయులకు రాసిన పత్రిక 14:10-12 వచనాల్లో కూడా మనలో ప్రతి వాడును తన గురించి దేవునికి లెక్క అప్పగింపవలెను, మనమందరము దేవుని న్యాయపీఠం మీద నిలువుతుంది. ఈ యొక్క జీవితాన్ని మనం కట్టుకుంటూ ఉండగా, ఈ సంవత్సరాలు మనం గడుపుతూ ఉండగా, దేవుడు ఇచ్చినటువంటి జీవితాన్ని జీవిస్తూ, పరిచర్యను జరిగిస్తూ, ఉద్యోగాలు చేసుకుంటూ, భార్యలుగా, భర్తలుగా, తల్లులుగా, తండ్రులుగా, స్త్రీలుగా, పురుషులుగా, సేవకులుగా, సేవకురాలుగా దేవుడు మనకి ఇచ్చినటువంటి పంది రంగంలో ఓపికతో పరిగెత్తుతూ మన యొక్క యాత్రను మనం ముగించడానికి లేదా మన యొక్క జీవితాన్ని మనం కొనసాగిస్తూ ఉన్నప్పుడు ఏది మనకు మోటివేషన్ ఇచ్చేది, ఏది మనకు ధైర్యాన్ని ఇచ్చేది, ఒక విధంగా ఏది మనకు ఒక రకమైనటువంటి డైరెక్షన్ ఇచ్చేది ఏంటంటే దేవుని న్యాయపీఠం యొక్క ఒక దినాన మనము ప్రత్యక్షం కావాలి. నేను చేస్తూ ఉన్నటువంటి వీటన్నిటికీ కూడా దేవునికి ఒక దినాన నేను లెక్క అప్పచెప్పాలి. దేవుడు అంటే దేవుని న్యాయపీఠం మీద ప్రత్యక్షం ఉంటుంది. నిన్న రవి జకరియాస్ గారి లైఫ్ అంతా కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నప్పుడు ఒక మాట నాకు చాలా ప్రొఫౌండ్ గా మరలా నాకు అంటే నా హృదయంలోనికి బాగా దూసుకుని వెళ్ళింది. ఏంటంటే మీరు దేవుణ్ణి పరలోకంలో కలిసిన తర్వాత మీరు దేవునితో ఏమని చెప్తారా అని అడిగారు. ఆయన ఒక నిమిషం సైలెంట్ అయిపోయి, నేను దేవునితో ఏం చెప్తాను అనేది కాదు ఇంపార్టెంట్, నేను ఆయన ఎదురు నిలవబడినప్పుడు అసలు మొట్టమొదటి ఆయన నా గురించి ఏమంటారు, ఐఎమ్ రియల్లీ కన్సర్న్డ్ అబౌట్ ఇట్.
నేను దేవునితో ఏం చెప్తాననేది కాదు. దేవుని న్యాయపీఠం ఎదుట నేను నిలవబడినప్పుడు, దేవుని సన్నిధిలో నేను నిలవబడినప్పుడు, వాట్ విల్ మై లార్డ్ టెల్ టు మీ, ఆయన నాతో ఏం చెప్తాడు? బలా నమ్మకమైన మంచి దాసుడు అని చెప్తారా, లేకపోతే ఏం చెప్తారు? ఐ ఆమ్ మోర్ కన్సర్న్డ్ అబౌట్ ఇట్. అది వినగానే నాకు ఒక్కసారి అంటే కళ్ళు చాలా బయలుగా వినట్టు అనిపించింది. నిజమే కదా, చాలా సార్లు మనం పరలోకంలోకి వెళ్ళిన తర్వాత దేవునితో ఇది మాట్లాడతాం, అది మాట్లాడతాం, వాళ్ళని కలుస్తాం, ఇవన్నీ కూడా చాలా సంతోషమే, వెరీ ఎక్సైటింగ్ థింగ్స్. బట్ అందరం కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, దేవుని ఎదుట మనం ప్రత్యక్షం కాగానే దేవుడు మనతో ఏం చెప్తారు, దేవుడు మన గురించి ఏమని టెస్టిఫై చేస్తారు, దేవుడు మనతో ఏమి మాట్లాడతారు. ఇది చాలా ప్రాముఖ్యం అని చెప్పేసి అనుకుంటాం. బైబిల్లో మరి ఎంతో మంది గురించి దేవుడు ఇచ్చినటువంటి సాక్ష్యాలను మనం చూసాము. కొంతవరకు మన అంతరాత్మ కూడా అర్థమవుతుంది. అంటే మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుని కుమారులమని మనకు సాక్ష్యం ఇవ్వటం మనం చూస్తూ ఉంటాం కాబట్టి దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సో మనం చేసినటువంటి పని 2 రకాలైనటువంటి పని. అంటే ఇక్కడ చూసాము, ఫైర్ ప్రూఫ్ ఒకటి, కంబస్టబుల్ ఒకటి. అంటే అగ్నికి ఆహుతి అయిపోయేది ఒకటి, అగ్నిలో వేసినా కూడా ఇంకా శుద్ధంగా వచ్చి బయటకు వచ్చేది ఒకటి అన్నమాట. సో వీటి గురించి ఇంకా కొంచెం మనం చూస్తే మన యొక్క వర్డ్సే కాదు, మన యొక్క మాటలే కాదు, మాటలు వెనక ఉన్నటువంటి మోటివ్స్, ఉద్దేశాలు, ఆ ఉద్దేశాల వెనక ఉన్నటువంటి మన యొక్క క్యారెక్టర్, అంత మాత్రమే కాదు, రహస్యం ఉన్నట్టు వాటన్నిటిని కూడా దేవుడు వెలుగులోనికి తీసుకొని వస్తాడు అని చెప్పేసి దేవుని వాక్యంలో. దేవుని యొక్క న్యాయపీఠాన్ని మనం వేమ లేదా బహుమతి ప్రధాన పీఠం అని చెప్పేసి అంటున్నాం. అక్కడ మనం నిలబడినప్పుడు ఒక క్రైస్తవులుగా మనం చేసే ప్రతి పని వెనక ఉన్నటువంటి ఉద్దేశాలు, తర్వాత మనం చేస్తూ ఉన్నటువంటివి ఇతరులను ఎలా ఎఫెక్ట్ చేసినవి, దేవుని యొక్క కింగ్డమ్ ఎలా ఎఫెక్ట్ చేసినవి, వీటన్నిటిని కూడా దేవుడు చాలా చక్కగా పరిశీలన చేస్తారు. నేను అంటే ర్యాప్చరు తర్వాత దేవుని జడ్జిమెంట్ సీట్ ఆఫ్ క్రైస్ట్, వీటన్నిటిని జస్ట్ ఒక చిన్న ట్రాఫిక్ తీసుకుని వచ్చి మనం 1, 2 పెట్టాం కదా. ర్యాప్చర్ తర్వాత జడ్జిమెంట్ ఆఫ్ సీట్ ఆఫ్ క్రైస్ట్, దేవుని యొక్క బహుమతి ప్రధాన పీఠం ప్రత్యక్షమైనప్పుడు ఇది జరుగుతుంది అంటానికి ఐఎమ్ జస్ట్ కైండ్ ఆఫ్ షోయింగ్ దిస్ స్లైడ్లీ అన్నమాట. సో మనం లైఫ్ అండర్ కన్స్ట్రక్షన్ అనే దాంతో మనం ప్రారంభించాము. జీవితం ఒక కట్టడం అని చెప్పేసి అనుకున్నాం. జీవితాన్ని మనం అందరం కూడా కట్టుతూ ఉన్నామని చెప్పేసి అనుకుంటాము. ఆ కట్టడం అనేది పునాదితో ప్రారంభమైంది అనుకున్నాము. పునాది తర్వాత పిల్లర్స్, ఆ తర్వాత సూపర్ స్ట్రక్చర్. సో కట్టడాన్ని గురించి పౌలు గారు మాట్లాడుతూ 2 రకాలైనటువంటి మెటీరియల్ గురించి చెప్పి, మీరు ఎలా కట్టుకుంటున్నారో జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు. దీని మీద ప్రతి వాడు కూడా ఎవరికి వాడు వాని పని ఎవరికి వాళ్ళు ఏ విధంగా కట్టుకుంటున్నారు అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి. ఎందుకంటే ఈ మన యొక్క కట్టడాన్ని గురించినటువంటి లెక్క, దీని గురించినటువంటి ఇవాల్యుయేషన్, మరి మనం మన యొక్క లైఫ్ ఇక్కడ పూర్తయిన తర్వాత పరలోకంలో దేవుడు మన కోసం సిద్ధపరిచినటువంటి స్థలానికి మనం వెళ్ళినప్పుడు, దేవుని యొక్క బహుమతి ప్రధాన పీఠం ఎదుట మనం నిలవబడినప్పుడు, మన యొక్క పనిని పరీక్షించినప్పుడు మన క్వాలిటీ ఆఫ్ వర్క్ ఏంటో అక్కడ బయటపడతాం. నేను చాలాసార్లు లైఫ్ గురించి ఆలోచించినప్పుడు, చిన్న వయసులో చనిపోయినటువంటి వాడు నబీల్ కురేష్ డెత్ కూడా చాలా డీప్ గా ఎఫెక్ట్ చేసింది నన్ను. అప్పుడు నేను అనుకున్నాను, ఇట్ ఈస్ నాట్ ద లెంత్ ఆఫ్ లైఫ్, ఇట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ దట్ మ్యాటర్స్. ఆ లెక్కన రవి కూడా 74 years అంటే ఇంకొక 10 years అన్నా ఉంటే చాలా బాగుండేది కదా అనిపించింది అనమాట. దెన్ ఐ కైండ్ ఆఫ్ సెట్ టు మై సెల్ఫ్, ఇట్ ఈస్ నాట్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్, ఇట్ ఈస్ నాట్ ద లెంత్ ఆఫ్ లైఫ్ దట్ మ్యాటర్స్, ఇట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఎంతకాలం జీవించేమనేది కాదు, కానీ అంటే మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. జాన్ ది బాప్టిస్ట్ 30 సంవత్సరాలనే తన పరిచయం ముగించాడు. మరి అమెరికా దేశంలో మరి మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, he died very young. There are lot of people who died very young, but the quality of life is very very high. సో అందుకోసమని లెంత్ ఆఫ్ లైఫ్ కంటే కూడా మనం చాలా కాన్సన్ట్రేట్ చేయాల్సింది క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఆ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎలా వస్తుందంటే క్వాలిటీ మెటీరియల్స్. బిల్డింగ్ క్వాలిటీ ఎలా వస్తుందంటే క్వాలిటీ మెటీరియల్స్ వాడినప్పుడు బిల్డింగ్ క్వాలిటీ వస్తుంది. సో ఇక్కడ క్వాలిటీ ఆఫ్ లైఫ్ గురించి ఆలోచిస్తున్నటువంటి మనం ఎలాంటి వాటితో మనం కడతా ఉన్నాం అంటే, అగ్నికి దహించి వేయబడే వాటితో, కర్ర గడ్డి కొయ్యకాలు అలాంటి వాటితో మన బిల్డింగ్ ని కడతా ఉన్నామా, నిలిచి ఉండే బంగారము వెండి వెలగల రాళ్లతో మనం కడతా ఉన్నామా, ఇది ఒకసారి మనం ఆలోచించాలి. దేవుని వాక్కులు ఏముందంటే, పునాది మీద ఒకళ్ళ పని కనుక నిలిస్తే అతను జీతము పుచ్చుకున్నాం, లేకపోతే
జీతం ఉండదు. అయితే ఇంకొకటి ఏంటంటే పని కాల్చివేయబడింది. పని కాల్చివేయబడింది అంటే అర్థం వ్యక్తి కాల్చివేయబడ్డాడు. వ్యక్తి చక్కగా ఉంటాడు, అందుకని అక్కడే ఉంది కదా, తన మట్టుకు తాను రక్షించబడును, అగ్నిలో నుండి లాగబడినట్లు తన మట్టుకు తాను రక్షించబడును. అయితే జీతం మాత్రం పని ఎవరి పని అయితే నిలిచి ఉందో వాళ్ళకి జీతం పుచ్చుకుంటారని. ఇది అర్థం చేసుకోవడానికి నేను చాలా ట్రై చేశాను. ఒక చిన్న ఉదాహరణ నాకు దొరికింది అనమాట, దాన్ని నేను చెప్తాను. ఇప్పుడు ఉదాహరణకి గ్రాడ్యుయేషన్ జరుగుతుంది అనుకోండి. గ్రాడ్యుయేషన్ జరుగుతున్నప్పుడు కొంతమందికి GPA 4 ఉంటుంది, కొంతమంది 3.5, కొంతమంది 3 అట్లా ఉంటుంది. అరే గ్రాడ్యుయేషన్ టైంలో సుమ్మ కమలాడే, మ్యాగ్నా కమలాడే ఇలా చెప్తా ఉన్నప్పుడు హైయెస్ట్ ఆనర్స్, హై ఆనర్స్, అరే బెటర్గా చేసి ఉండాల్సింది, బెటర్గా ఇంకా ఉంటే మంచి బెటర్ గ్రేడ్స్ వచ్చిండేవి ఒక రకమైనటువంటి బాధ ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం ఆ గంభీరమైనటువంటి ఆ యొక్క వాతావరణంలో ఆ గ్రాడ్యుయేషన్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి సమ్ కైండ్ ఆఫ్ జాయ్ అనేది ఉంటుంది, సంతోషం ఉంటుంది, పరిపూర్ణమైనటువంటిది. బట్ ఇంకా బెటర్ గా చేస్తుంటే బాగుండేది కదా అన్నటువంటిది కూడా ఉంటుందేమో అని అనుకుంటున్నాను నేను. ఎనీవే డిస్కషన్స్ లో దాని గురించి ఎక్కువ మాట్లాడతాము. దేర్ యూస్ టు బి ఏ సైన్ ఇన్ ద రిజిస్టర్ ఆఫీస్ అట్ డాలస్ సెమినరీ అనమాట. అర్థం దాన్ని ఏంటంటే సాల్వేషన్ ఈజ్ బై గ్రేస్ బట్ గ్రాడ్యుయేషన్ ఈజ్ బై వర్క్స్. సాల్వేషన్ గ్రేస్ వల్లనే వస్తుంది, కానీ గ్రాడ్యుయేషన్ మాత్రం సాల్వేషన్ ఉచితంగా మీరు విశ్వాసము ద్వారా కృప చేత రక్షించబడ్డారు, మరి క్రియల వల్ల కలిగింది కాదు. కానీ రక్షించబడినటువంటి మనం మాత్రం సత్క్రియలు చేయాలని దేవుడు సంకల్పించారు. సో హౌ ఆర్ వి లివింగ్ అవర్ లైఫ్? హౌ ఆర్ వి ఫిల్లింగ్ అవర్ డేస్? హౌ ఆర్ వి బిల్డింగ్ అవర్ లైఫ్? ఏ టైప్ ఆఫ్ మెటీరియల్తో మన జీవితాన్ని కడతా ఉన్నాం? ఏ టైప్ ఆఫ్ జీవిత విధానాన్ని మనం జీవిస్తూ ఉన్నాం? నేను అనుకుంటాను ఇక్కడ పరలోకం భూమి మీద మన యొక్క యాత్ర పూర్తవుతుంది అంటే అక్కడ పరలోకంలో మన గృహం కూడా అంటే తయారవుతూ ఉంటుంది. ఇట్ ఈస్ జస్ట్ అవర్ స్పిరిచువల్ హోమ్ అనమాట. మా నాన్నగారు చనిపోతారు ఒక 1 వీక్ అని చెప్పేసి నాకు అర్థమైనప్పుడు ఎవరు కూడా ఆయనతో డెత్ గురించి మాట్లాడటానికి ఇదొక్కర్లేదు. అంటే అమ్మో నాన్నగారితో డెత్ గురించి ఎలా మాట్లాడతాను? ఐ వాస్ ద ఫస్ట్ పర్సన్ హూ ఆస్క్డ్ మై డాడ్ అబౌట్ హిస్ హోమ్ ఇన్ హెవెన్. నాన్నగారు మీరు పరలోకంలో దేవుడు మీకోసం సిద్ధపరిచినటువంటి స్థలానికి మీరు రెడీగా ఉన్నారని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను, దాని గురించి మీరేమనుకుంటున్నారు, మీ జీవితాన్ని గురించి ఇలా నేను మాట్లాడినప్పుడు ఆయన ఓపెన్ అప్ అవ్వటం మాత్రమే కాకుండా చాలా విషయాలు మరి షేర్ చేసుకోవటం చాలా సంతోషం అనిపించింది. ఐ వాజ్ ఏబుల్ టు మినిస్టర్ టు మై ఫాదర్ ఆల్సో ఇన్ ద లాస్ట్ ఫేజ్ ఆఫ్ హిస్ లైఫ్ అని చెప్పేసి నేను సంతోషిస్తూ ఉంటాను. సో చివరిగా ఈ బిల్డింగ్ గురించినటువంటి ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఆ తర్వాత ఇంకా కొన్ని ఏమైతే మనం మాట్లాడాలో కొన్ని ప్రాక్టికల్ థింగ్స్ మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్ టైంలో మీరు షేర్ చేసినవి మీ యొక్క ఇన్సైట్స్ నుంచి మనం ఇంకా కొన్ని వెళ్తాము. ఒక కాంట్రాక్టర్ ఉన్నాడు, ఆయనకు ఒక మంచి బిల్డర్ ఉన్నాడు, వాళ్ళిద్దరు కూడా మంచి ఫ్రెండ్స్. ఈ కాంట్రాక్టర్ కి బిల్డరు చాలా అంటే అక్కడ వర్డ్స్ వేరే ఉంటాయి. ఒక పెద్ద ఓనర్ అనుకుందాం, ఆయనకి బిల్డింగ్స్ కట్టే ఒక కాంట్రాక్టర్ లేకపోతే బిల్డర్ అనుకోండి ఉన్నాడు, చాలా బిల్డింగ్స్ కట్టి పెట్టాడు. అయితే ఆయన ఏమన్నాడంటే నాకు ఇన్ని బిల్డింగ్స్ ఈయన కట్టి పెట్టాడు కాబట్టి ఈయనకి ఏదైనా ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలని చెప్పేసి అనుకున్నాడు అనమాట. నేను మోరల్ సైన్స్ లో పిల్లలకు చెప్పే ఒక స్టోరీ ఇది, బట్ ఇట్ ఈస్ వెరీ పవర్ఫుల్ అండ్ సో ఐ వాంట్ టు కైండ్ ఆఫ్ ఎండ్ మై లెక్చర్ విత్ దిస్ స్టోరీ. ఒక రోజు తన స్నేహితుడైనటువంటి ఆ బిల్డర్ని పిలిచి, నువ్వు ఒక అద్భుతమైనటువంటి గృహాన్ని కట్టాలి, ఇంతకు ముందు వరకు ఎప్పుడు లేనటువంటి మంచి గృహం, క్వాలిటీ మెటీరియల్, ఎంతైనా మనీ ప్రాబ్లం లేదు, మంచి క్వాలిటీ మెటీరియల్తో నీవు ఈ బిల్డింగ్ కట్టాలి, అద్భుతమైనటువంటి విధానంలో ఉండాలి, దాని డిజైన్ ఇది అని అంతా చెప్తే అలాగే చేస్తానని చెప్పాడు. ఆయన వెళ్ళి కూర్చొని ఆలోచించుకొని నా జీవిత కాలంలో ఈయనకి ఇన్ని కట్టాను, ఎక్కడా కూడా నాకేమి ఇది అవ్వలేదు, ఇది నా లాస్ట్ ఛాన్స్ కాబట్టి ఇక్కడ నేను కనీసం ఇక్కడన్నా కొంత నేను నా కోసం సంపాదించుకోవాలి అనుకొని ఏం చేశాడంటే కనిపించే ప్రదేశంలో మంచి మెటీరియల్స్ పెట్టి లోపలంతా కూడా చాలా నాసిరకం, చాలా పనికిరాని రకాలైనటువంటి మెటీరియల్ పెట్టి మొత్తం మీద బిల్డింగ్ పూర్తి చేసేది. వాళ్ళ స్నేహితుడు వచ్చినప్పుడు మీరు కట్టేవు కదా అంటే కట్టాను, నేను చెప్పినట్లే అంటే చెప్పినట్లే, అన్ని క్వాలిటీ మెటీరియల్ అంతా అయిపోయిన తర్వాత ఆయన ఏమన్నాడంటే, ఇంతకాలం మంచి ట్రస్టెడ్ ఫ్రెండ్గా నువ్వు నాకు ఎన్నో ప్రాజెక్ట్ చేసావు, దానికి కృతజ్ఞతగా ప్రేమతో ఇది నేను నీకే గిఫ్ట్ చేయాలనుకున్నాను, ఇది నీకోసమే నేను కట్టమన్నాను అని చెప్పేసి ఆయనకి గిఫ్ట్ చేశాను. మనుషులు ఏమి విత్తుతారో అదే కోస్తారు. కాబట్టి మనం భూమి మీద ఈ జీవితంలో ఏ విధమైనటువంటి మెటీరియల్తో మన యొక్క వ్యక్తిగత కుటుంబ మరి జీవితాన్ని కట్టుకుంటూ ఉంటాము, అదే విధమైనటువంటి పంటను మనం కోస్తాము. కాబట్టి అవర్ లైఫ్ ఈజ్ అండర్ కన్స్ట్రక్షన్. We need patience with God,
పేషెన్స్ విత్ అస్ అండ్ పేషెన్స్ విత్ అదర్స్ అట్ ద సేమ్ టైం పర్సీవరెన్స్. మనకి ఎవ్వరూ పోటీ కాదు, మనం ఎవరికి కూడా పోటీ కాదు. నేను చాలాసార్లు అది అనుకుంటున్నాను, నేను అసలు ఎవరికి పోటీ కాదు, నాకు కూడా ఎవరు పోటీ కాదు. నాకు పోటీ ఎవరంటే నేనే. నాకు పోటీ నేను ఎట్లా అవుతానంటే నాలో ఉన్నటువంటి బెస్ట్ దేవుడు నన్ను పరిపూర్ణంగా మారిస్తే ఎంత బెస్ట్గా నేను మారగలను అంత బెస్ట్గా నేను మారుతాను. అదే నా లైఫ్. సో దానికోసం ఒక భార్యగా, ఒక స్త్రీగా, ఒక తల్లిగా, ఒక సహోదరిగా, ఒక సేవకురాలిగా నా జీవిత దినాల్లో ధైర్యంతో ముందుకు పరిగెత్తుతూ, ఓపికతో, పేషెన్స్తో పరిగెత్తుతూ క్రీస్తు చేసినందు ఉన్నటువంటి ఉన్నతమైన పిలుపు వల్ల కలిగే బహుమానం పొందుకోవటం కోసం ఆ నిరీక్షణతో పరిగెత్తుదాం. ఆ విధమైనటువంటి కృప దేవుడు మనందరికీ కూడా దయచేయను.